49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. అన్నపూర్ణమ్మ గారు అనగానే అసలు పక్కనే గ్యాప్ కూడా లేకుండా అమ్మ అంటారు. అది మాత్రం తెలుగు ఇండస్ట్రీకే. ఇప్పుడు రకరకాల అమ్మలు కనిపిస్తున్నారమ్మా. మీకు అమ్మ అంటే ఫస్ట్ గుర్తొచ్చే గుణం ఏమిటి? అమ్మ అంటే గుర్తొచ్చే గుణం కొంచెం సహనం, కొంచెం ప్రేమ, కొంచెం కోపం, మిశ్రమంగా ఉండాలి అన్నీ. భగవంతుడు ఇంత నాకు ప్రసాదించాడు అందులో. అయితే అదే ఆశ్చర్యం, మీరు అంత మంచి హీరోయిన్ గా పెట్టి ఉమ్. తర్వాత క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయిపోయారేంటా? హీరోయిన్ గా బాగుండనని ఒక అభిప్రాయం నాకు. మీకు అభిప్రాయం అంటే ఎలా? ఇప్పుడు వచ్చిన వాళ్ళు దేవతా విగ్రహాల్లాగా నైస్గా ఉంటున్నారు, కానీ మాకు అంత నైస్తనం లేదు అప్పట్లో. ఏదైనా అంతే కదా. అండ్ మీకు సంస్కారం స్వతహాగా అమ్మగారు నేర్పించారు. మా అమ్మ మాస్టర్. అమ్మని ఎంత తలుచుకుంటున్నారమ్మా ఇవాడ? నిజంగా కూడా అమ్మ. ఇప్పుడు కూడా మా అమ్మ ఇంకా ఎప్పుడో ఫోన్ చేస్తుంది అనేదే ఉంది. మా అమ్మ గుర్తొస్తే బాధగా ఉంటుంది. అమ్మ మీ వెంటే ఉన్నప్పటికీ కొత్తల్లో అంత ఇండస్ట్రీ కొత్త కదా, మీ వెంట ఎవరు వచ్చేవారు? మా అమ్మే వచ్చేది. ఆ టైంలో మీకు భయమే లేదా? అంటే ఇంతమంది మగవాళ్ళు మంచివాళ్ళేరా, మన ప్రవర్తనని బట్టే వాళ్ళు కొంచెం చెలరేగుతారు. అంటే ఒక్కోసారి ఒకవేళ మంచివాడు కాకపోయినా కూడా మనం మన పద్ధతుల్లో ఉంటే వాడు ఏం వెంటపడ్డు. అంతే వచ్చి పడే నువ్వు ఆలోచించుకొని. కరెక్టే మీరు అనేది. మనం కూడా వీధిలోకి వచ్చాం కదా, కుక్కలు వెంట పడతాయి, కరుస్తాయేమో, ఇంజక్షన్లు వేయించుకోవాల్సి వస్తుందేమో అనే జ్ఞానం మనకుంటే ఈ కుక్కను వదిలేస్తాం. నాకు వెన్నిరెడ్డి నిర్మల్ గారు తెలుసు కదా మీకు, ఆవిడని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడ చెప్పారు, అర్ధరాత్రి ఎవరో ఒక హీరో గారు, ఆవిడ మన ఇంటర్వ్యూనే చెప్పారు, వచ్చి టప 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 అవన్నీ ఉంటాయి రా సార్. 2 గంటలకి డోర్ కొట్టారట. మంచాడే 2ంటికి వచ్చాడు, కాసేపు అన్న నిద్రపోయింది కదా, ఆడు పందరాడు కొట్టాడు అనుకో తెల్లవారులు. అట్లాంటివి అందరికీ జరుగుతాయి. మనం ఏంటని వాడికి తెలియనప్పుడు వాడికి కక్కుర్తి వాడిది. ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ఇష్టపడ్డ సందర్భాలు ఉన్నాయా? ఇష్టపడి ఉంటారు కానీ నేను నష్టపోయి ఉంటా. అంతేనా? అప్పుడు కొంచెం యంగ్గా ఉండేదాన్ని కదా, ఎవరన్నా ఇలాగే కక్కుర్తి పడతారేమో అని మా అమ్మగారు పెద్ద రాణించారు. సినిమా ఇండస్ట్రీలో స్త్రీల గురించి అది వచ్చిందా ఇది వచ్చిందా అది ఇది అని మాట్లాడేవారు, దాన్ని రమ్మని చెప్పు అంటే ఎలా అంటే నిజం కదమ్మా, కొంచెం యంగ్గా ఉండి రాదా ఇది అనే కడుపు మంట ఉండేవాడికి. అది ఇది అని మనం అనుకోవట్లేదా, అదే ఇది. అంతే. ఎయిడ్స్ వచ్చాక జాగ్రత్త పడ్డారు చాలా మంది, అదొక పుణ్యం. భయపడ్డారేమో చాలా మంది. అప్పుడు భయపడటం అంటే ఆ జబ్బు ఆడిని తీసుకుపోద్ది కదా, మన తీసుకుపోతే ఆడేమనుకోడు. స్త్రీల స్వేచ్ఛ గురించి అడుగుతున్న ప్రశ్న తప్ప మరొక విధంగా. వంటిల్లు నీది స్వేచ్ఛే కదా, అవును. బెడ్రూమ్ నీది స్వేచ్ఛే కదా, బజార్కి వస్తున్నావు పద్ధతిగా వస్తే స్వేచ్ఛే కదా, ఏం కావాలో తీసుకుని వెళ్ళొచ్చుగా. కోట్లు సంపాదించిన ఆడదానికి ఎందుకు మర్యాద ఉండదు అంటే ఆ వీక్నెస్లు అన్నీ ఇంట్లో తెలిసిపోతాయి. బూతులు అనకూడదని ఆపేసా. మనం నిజాయితీగా పనిచేసామా, నిజాయితీగా రూపాయి తెచ్చుకున్నామా, హ్యాపీగా నిద్రపోవచ్చు. మీకు పిల్లలు ఉన్నారమ్మా? లేదు, ఒక పాపని పెంచాను, పిల్ల కూడా లేదు, ఇప్పుడు వెళ్ళిపోయింది అది కూడా. ఎలాగమ్మా? మృత్యు ఏది కనుక్కోనివ్వదు. అంటే మీరు పెంచి పెళ్లి చేశారు. నీకు ఇంకోటి చెప్పినా, ఆ పిల్ల ఇప్పుడు మళ్ళీ మా ఇంట్లోనే పుట్టింది. వచ్చి ఆ గుర్తులు అది ఎక్కడెక్కడ కూర్చునేది. తర్వాత శ్రీలక్ష్మికి దీనికి ఎప్పుడు పడదు, ఆ పిల్ల పుట్టినప్పుడు నాకు చూపించడానికి తీసుకొచ్చారు, అది అక్కడ ఉంది అంటుంది ఆ పిల్ల. శ్రీలక్ష్మిలా బిత్తరపోయి పిల్ల వెంక చూస్తుంది. ఎంత ఆశ్చర్యం అసలు. ఈ సిమ్టమ్స్ అన్ని చూసాక పోన్లే మా బిడ్డ మా ఇంట్లోనే పుట్టింది. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్ ఐ డ్రీమ్ సగర్వంగా సమర్పిస్తున్న ఎక్స్క్లూజివ్ కార్యక్రమం. సృష్టిలో అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే, అమ్మ లేకపోతే ఏమీ లేనట్టే అని ఆచార్య ఆత్రేయ గారు అన్నారు.
ఇది నిజ జీవితంలో. కానీ నిజానికి తెరపై కూడా ఒక సినిమా పండాలంటే, కథ బాగుండాలంటే ఒక బలమైన అమ్మ పాత్ర కావాలి. అలాంటిది చక్కగా అన్నీ అమరిన ఒక అమ్మ దొరకడం అంటే ఇండస్ట్రీ అదృష్టమే. అందరికీ సుపరిచిత ఆ అమ్మగారు ఎవరంటే, అందరికీ బాగా ఇష్టమైన అన్నపూర్ణమ్మ గారు. అన్నపూర్ణ గారు సినిమాలో ఉన్నారంటే ఎక్కడ లేని ఒక భరోసా వచ్చేస్తుంది. కథలో ఉండే గ్యాప్స్ అన్నీ కూడా ఫిలప్ అయిపోతూ ఉంటాయి. అటువంటిది వారి సుదీర్ఘ ప్రయాణంలో 4 తరాల హీరోలు, ఆ తర్వాత 5 దశాబ్దాల ప్రయాణంలో ఎన్ని సినిమాలు చేశారో, ఎన్ని అనుభవాలు మూట కట్టుకున్నారు కదా. ఇవాళ వారితో మాట్లాడబోతున్నాం. చాలా యంగ్గా కనిపించే ఈ బ్యూటిఫుల్ అమ్మ జీవితం ఎలా ఉంది తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం. కానీ చాలా యంగ్ అన్నది ఇది ఒకటే నచ్చలేదు నాకు. ఎందుకమ్మా మీరు యంగానే ఉన్నారు? లేదు, మొహం మీద ఒక్క ముడతుంటే ఒట్టు. ముడతలు రాలేదు, వస్తాయి నిదానంగా. రావు, మీకు కష్టం. ఎందుకంటే మీరు మనసంతా యంగ్గా ఉంటుంది కాబట్టి. అంతే అంటావా? అంతే అమ్మా. ఫోన్లే, మీ అందరి ఆశీర్వాదం. యాక్చువల్గా చెప్పాలంటే అందంగా కనపడ్డామంటే అవతల వాళ్ళు అభిమానిస్తున్నారని అర్థం. అభిమానం లేని వాళ్ళకి మనం ఎలా కనపడ్డా చూడబుద్ధి కాదు. అందుకని చూసే వాళ్ళ కళ్ళల్లో ఉండే అభిమానమే నా అందం. నటన మీకు ఆల్మోస్ట్ భగవంతుడు కటాక్షించిన ఒక వరంలాగా. అంటే హిందీలో మనకి ఇప్పుడు నాన్న అంటే గుమ్మడి నాన్న అనేవారు, అవును. అమ్మ అంటే అన్నపూర్ణమ్మ. అలాగే హిందీలో నిరూపారాయ్ గారు మీ కంటే ముందు తరం. నేను చాలా సినిమాలు చూసా. అవును, ఆవిడే ఉండేవారు, అన్ని సినిమాలు ఉండేవారు. తర్వాత ఇప్పుడు రకరకాల అమ్మలు కనిపిస్తున్నారమ్మా. మీకు అమ్మ అంటే ఫస్ట్ గుర్తొచ్చే గుణం ఏమిటి? అమ్మ అంటే గుర్తొచ్చే గుణం కొంచెం సహనం, తర్వాత కొంచెం ప్రేమ, కొంచెం కోపం, మిశ్రమంగా ఉండాలి, అన్నీ ఉండాలి. అలా ఉండి మిగిలిన మనిషే అమ్మ. ఎందుకంటే కోపం వస్తే పిల్లల్ని కొడుతుంది, అవును, ప్రేమగా అభిమానిస్తుంది, ఆకలితో ఉన్నారేమో అని ఫస్ట్ ఆలోచిస్తుంది. ఇవన్నీ ఉండేది అమ్మ. భగవంతుడు ఇంత నాకు ప్రసాదించాడు అందులో. చాలా అదృష్టం అమ్మ. ఎందుకంటే అన్ని సినిమాల్లో మిమ్మల్ని చూసాం. ఉండి లేనట్టు ఎక్కడ ఎంత ఉండాలో ఉండి అందరినీ రంజింపచేసి ఇన్నేళ్ల మీ ప్రయాణంలో మీకేమనిపిస్తుంది? అంటే జీవితం మీరు అనుకున్నట్టు సాగిందా? బాగా సాగింది. అసలు నేను అనుకోలేదు ఇలా ఇంతకాలం, అసలు ఇప్పటిదాకా కూడా ఇలా ప్రేక్షకులతో మాట్లాడే ఒక అవకాశం వచ్చే అన్ని సంవత్సరాలు ఉంటాను అని నేను ఎప్పుడు అనుకోలే. తెలీదు, అనుకోవడం ఏముంది, అప్పట్లో ఇలా ఊహించుకోవడాలు కూడా తెలియదు. ఇంత మీడియా కూడా లేదు. అప్పుడు పత్రికలే ఎక్కువ ఉండేవి. మహా ఉంటే ఒక దూరదర్శన్ ఉండేది, అది కూడా మేము వచ్చిన కొంతకాలానికి. ముందు దూరదర్శన్ కూడా లేదు. తర్వాత రేడియో ఉండేది. నేను రేడియో నాటకాలు కూడా వేసా. అందుకని విజయవాడ అందరూ మంచి జ్ఞానం తెలిసిన వాళ్ళతో పనిచేశాను నేను. మంచి వాళ్ళతో పనిచేశాను. మనం ఏది మాట్లాడకూడదో నేర్చుకోవడానికి వీలైన వాళ్ళతో పనిచేశాను. అందుకని బాగున్నానేమో అనుకుంటున్నాను నేను. అమ్మ, ఇప్పుడు థియేటర్ అంటే ఏదో చాలా గొప్ప ఒక కిరీటంలా చూస్తున్నారు. ఆ రోజుల్లో నాటకరంగం నుంచి రావడం అంటే చాలా పెద్ద విశేషం కదా. ఎలా ఆ గౌరవం ఇచ్చేవారా? ఎందుకంటే ఏదో నాటకరంగం నుంచి వచ్చారని సినిమా రంగానికి ఒక పెద్ద ఇది ఉండేది. ఇప్పుడు అంటే థియేటర్ అంటే నానా పాటేకర్ వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్లు చూస్తే మనకు అనిపిస్తుంది కదా. అంటే మనకి ఎందుకు అలా వచ్చిందంటే వీధి భాగవతాలతో మొదలైంది కదా. అందుకని నాటకాలంటే ఇంకా వీధి భాగవతం లెక్కలోనే ఉన్నారు మన వాళ్ళు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అది కూడా తెలియదు పాపం, అన్యాయంగా చెప్పుకోకూడదు. ఇప్పుడు జనరేషన్ డైరెక్టర్లు వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఆ వీధి భాగవతం కూడా తెలియదు. ఇప్పుడు ఆ పాత సినిమాలు ఏమన్నా చూస్తే వీధి భాగవతం ఒకటి ఉందని తెలుస్తుంది. నాటకాలు వేసేటప్పుడు నువ్వు చెప్పినట్టు బోళ్ళంత మర్యాద ఏం లేదు అప్పట్లో కదా. అది తెలుగు నాటక రంగంలోనే అలా ఉందా? తెలుగు నాటక రంగంలోనే ఎక్కువగా ఉంది. అవును, ఎందుకంటే ఆడవాళ్ళకి పెద్ద మర్యాద మన ఇళ్లలో కూడా ఇవ్వర్లే. ఇవన్నీ నాటకాలు వాళ్ళని అనకూడదు. అవును, కరెక్ట్ కరెక్ట్ అమ్మా. అది సంస్కృతిలో అలా ఇమిడిపోయింది. ఆడ మనిషి అంటే అలా అయిపోయింది. అందుకని ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఒక కసి వచ్చింది, ఆడవాళ్ళు అంటే తక్కువ, మేము మీతో సమానం అని. ఇప్పుడు కాదు, భూమి పుట్టినప్పటి నుంచి ఆడది మగవాడితో సమానం నా దృష్టిలో. ఎందుకంటే మగవాడు సంపాదించుకునే తెస్తాడు, ఆ తెచ్చిన పర్సుని జాగ్రత్తగా సర్ది వాడి అంతో ఎంతో మిగిల్చి అతనికి ఇచ్చి అక్కడ కోను ఇక్కడ కోను అని చెప్పేది కూడా ఆడదే. అవునవును, ముందు మర్యాద ఆడదానికే ఇవ్వాలి. అవును, సరే ఒకళ్ళు ఇద్దరు మంచివాళ్ళు ఉండరు, అలా మగవాళ్ళు కూడా మంచివాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా. అంతే అంతే, సమానం జీవితంలో. బట్ ఎప్పుడు ఆడది గ్రేట్.
అబ్బా మంచి మాట చెప్పి మొదలు పెట్టారు ఇవాళ అసలు. ఎప్పటికీ. మీరు ఎప్పుడు అలాగే ఉండేవారా? అంటే నేను కొంత మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నా. దేనికి తొందర పట్టాలు లేవు మా ఇంట్లో. ఏదైనా నీకు ఇద్దాం అనుకుంటే ఈరోజు ఇచ్చేస్తాం, నీ దగ్గర తీసుకోవాలంటే రేపటికి పోస్ట్పోన్మెంట్ వేస్తాం. ఎందుకంటే తీసుకోవచ్చో లేదో, దీనివల్ల మనం ఏమన్నా పల్సన అయిపోతామేమో. ఇప్పుడు ఇవ్వడం ఇచ్చి అబ్బా అన్నీ అడుక్కుంటుందండి అని చెప్తారు బయట. అవును అవును. మా అమ్మగారు ఎప్పుడు అనేవాడు, ఇచ్చేటప్పుడు నువ్వు ఇవ్వు, నీ సొంతం కాబట్టి. తీసుకునేటప్పుడు ఒక సెకండ్ ఆలోచించి తీసుకో. పని చేసిన చోట తీసుకుంటా. ఇప్పుడు నేను షూటింగ్కి వెళ్ళాను అనుకో, నేను డైరెక్టర్ గారి దగ్గర కంప్లైంట్ చేయను, కానీ ప్రొడ్యూసర్ గారి దగ్గర పోయేసి అడుగుతాను, ఈ మేనేజర్లు ఎవరు కరెక్ట్గా చెప్పలేదంటే. ఎందుకంటే అది నా హక్కు. అవును కదా. పని చేయడానికి వెళ్ళాను కదా నేను, నా ఇల్లు వదిలిపెట్టుకుని నా సంసారంలో చక్కదిద్దుకునేవన్నీ వదులుకుని కదా పనికి వెళ్ళాను నేను. తర్వాత వాళ్ళు చెప్పినట్టు కదా చేస్తున్నాను నేను. అందుకని వాళ్ళని అడిగే హక్కు ఉంది. ప్రొడ్యూసరే యాక్చువల్గా ఒక తండ్రిలాగా అనుకో. నాన్నని ఎలా అడుగుతాం? నాకేమైనా ఇవాళ డబ్బులు కావాలి నాన్న, ₹1 అయినా ఇవ్వాలని ఎలా అడుగుతాం? ప్రొడ్యూసర్ నాకు తండ్రిలాగా ఫీలింగ్, అడుగుతా. అందుకని నాకు పెద్ద ఇబ్బందులు ఏం తెలియలే. నాటకాలు వేసే నాటి నుంచి ఇప్పటి వరకు ఇబ్బందులు తెలియలేదు. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే నేను ఎప్పుడు అందరిని అడుగుతాను, మామూలుగా రెమ్యూనరేషన్స్ అడిగే విషయంలో లేడీసే కొంచెం ఏ మొహమాటమే లేదమ్మాయి. నేను అసలు మొహమాట పడినా. నాకు ఇంత ఇస్తాయండి, పైగా నేను ఎక్కువ డిమాండ్ చేయను, అందుకని ఇస్తారు నాకు. ఇవన్నీ సహజంగా అంటే మీకు అమరిపోయాయా? అందరికి ఫస్ట్ లో వచ్చినప్పుడు కొంత ఏదో ఫిక్స్ చేసి ఇంత ఇస్తామని చెప్తారు. కాదమ్మా, అంటే మనం ఎంటర్ అయిన వెంటనే ఎవరు ఇవ్వరు. ఇప్పుడు ఇలా ప్రోగ్రామ్ దీనికే వచ్చాం అనుకో, నేను కొత్తదాన్ని అయితే నేనే ఏమన్నా మీ కాఫీ టీ ఇప్పించుకుని ఇక్కడ కూర్చోవాలి కదా. అవును. అందుకని బిగినింగ్లో వెళ్ళినప్పుడు పెద్ద రెమ్యూనరేషన్ ఏం లేదు. 2500 రెమ్యూనరేషన్ సినిమా మొత్తానికే. ఎంత వస్తుంది? కానీ అప్పట్లో 2500 అంటే మీరు చాలా ఎక్కువ కాదు. కాదా? కాదు. అంటే అప్పట్లో ఎందుకు ఎక్కువ కాదంటే, ఒక 5000 ఇస్తే బాగుండు కదా అనిపించేది. ఇంకో 2500 ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం. వాళ్ళు ఇవ్వకపోయినా కూడా చేసేవాళ్ళం. ఎందుకంటే గుమ్మడి గారి పక్కన, రావు గోపాలరావు గారి పక్కన, జగ్గయ్య గారి పక్కన, ఇది కదా వేషాలు. వాళ్ళ పక్కన నిలబడితేనే మనం కనపడతాం. మన ఒంటరిగా వెళ్తే మన ఎవరు గుర్తిస్తారు? అవును. ఒక లెజెండరీ ఆర్టిస్ట్ పక్కన మనం నిలబడితే మనం కూడా కొంచెం 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 ఇలాగ సమానంగా వస్తాం. అందుకని అది ఆశ. ఎవరండి ఫాదర్ ఎవరు? హీరో ఎలాగో కృష్ణ గారు, శోభన్ బాబు గారు, రామారావు గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళే ఉండేవాళ్ళు. ఇంకెవరు కొత్తగా పెట్టి తీసేవాళ్ళు కదా. నేను ఎంటర్ అయిపోయేటప్పుడు కూడా కొత్త వాళ్ళు వచ్చారు అమ్మాయి. కొత్త వాళ్ళు ఎలా అంటే, మన విజయ నిర్మల గారి అబ్బాయి, తర్వాత ప్రదీపు, తర్వాత అప్పుడే కొత్త కొత్త వాళ్ళు వచ్చారు కొంతమంది. వాళ్ళే ఉండేవాళ్ళు. వాటికంతా 1500, అంతకంటే ఇవ్వలేము లేవు ఉమా అనేవాళ్ళు నన్ను. జంజాల్ గారు పిలుస్తారు, అంటే జంజాల్ గారు ఒక్కరే పిలిచేవాళ్ళు. అలా జంజాల్ గారు పిలిచేవారు. తదిమ వాళ్ళు అందరూ మామూలుగా అన్నపూర్ణనే పిలిచేవాళ్ళు. అసలు ఎవరమ్మా మీకు పేరు పెట్టింది అన్నపూర్ణ? నాకు అన్నపూర్ణ అని పేరు పెట్టింది సి నారాయణ రెడ్డి గారు. స్వర్గనరకం సినిమా హీరోయిన్ చేశారు కదా, అప్పుడు పెట్టారు. స్వర్గనరకం సినిమాలో పాటలు గుర్తున్నాయి మీకు? హరే రామ హరే కృష్ణ, ఆవిడ మా అత్తగారు చచ్చిపోయినప్పుడు పాట. ఏదో పెద్ద సాంగ్స్ ఉండేవి కాదు అప్పట్లో, కొంచెం కథలకే ఇంపార్టెంట్. దాసరి నారాయణరావు గారు తీసిన సినిమాలో అది కథే ఇంపార్టెంట్. కథ కరెక్ట్. ఒక ఆడది ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అదే కథ. అవును. అందుకని ఆ సినిమా అప్పట్లో 250 రోజులు 300 రోజులు ఆడింది. అన్ని లాంగ్వేజ్లు తీశారు. హిందీలో తీశారు, తమిళ్లో తీశారు. అవును అవును. గ్రేట్. చాలా పెద్ద సినిమా. అయితే అదే ఆశ్చర్యం, మీరు అంత మంచి హీరోయిన్ గా పెట్టి తర్వాత క్యారెక్టర్ రోల్స్ కి షిఫ్ట్ అయిపోయారేంటా అని. అఫ్ కోర్స్ ఇది అడిగిన ప్రశ్నే గతంలో చాలా మంది అడిగారు, కానీ నాకు హీరోయిన్ గా బాగుండనని ఒక అభిప్రాయం నాకు. అయ్యా, మీకు అభిప్రాయం అంటే ఎలా? కాదు, హీరోయిన్ అంటే ఇప్పుడు మీ అందరికీ తెలిసిన తర్వాత శ్రీదేవి, సౌందర్య, ఆ కాలంలో సావిత్రి గారు, బి సరోజ గారు, నాకు అలాగా ఉండేవాళ్ళే ఇష్టం. జమున గారు, వాళ్ళు హీరోయిన్లు. అంటే మీరు అలాంటి క్యారెక్టర్స్కి సూట్ కారనుకున్నారా మీరు? కాదురా, అంటే హీరోయిన్ అంటే అలా ఉండాలని అభిప్రాయం. నన్ను మరి వాళ్ళ హీరోయిన్గా పెట్టుకున్నారు. ఉత్సాహం ఏం లేదు నాకు.
ఆ యంగ్ వేషాలు వేసి జీవితకాలం ఇలాగే ఉండాలి అది లేదు, అద్దాన్ని అంటి పెట్టుకోవడాలు ఓ, లేవు. అవును, అదొక పెద్ద స్ట్రెస్. పైగా నాటకాలు వేరే వేశాను, అన్ని రకాల వేషాలు వేసా. ఆ స్టేజ్ మీద ఏదో వచ్చిందో రాందో ఏదో ఆడతాంగా, నేర్చుకోవడాలు ఏం లేవు. నచ్చిందో నచ్చలేదో వాడు చచ్చినట్టు కూర్చోవాల్సిందే నాటకం అయిపోయిన దాకా. వేరే ఎంటర్టైన్మెంట్ లేదు అప్పట్లో, తక్కువ. వెళ్తే సినిమాకి వెళ్ళాలి, పావలానో ₹10 పెట్టుకుని నేల మీద కూర్చుని చూస్తారు, ₹10 పెట్టుకుని. ₹10 కంటే నాటకం బెటర్ కదా, అలా వచ్చేవాడు. తర్వాత ఈ ఎంప్లాయీస్, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ వాళ్ళ సరదా కోసం సంవత్సరానికి 1-2 నాటకాలు వేసేవాళ్ళు. నాకు అందుకని బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్స్తోనే నాటకాలు వేశాను నేను. అందుకని అవి కూడా కొంచెం నాకు అలవాటు అయినాయేమో. ఏదైనా ఎదటి వాళ్ళని చూసే నేర్చుకుంటాం కదా స్వప్న. అవును అవును అవును. మంచి కానీ చెడు కానీ దురాశ కానీ ఏదైనా కూడా ఎదటి వాళ్ళని చూసి ఏవి మంచి ఉన్నాయో వాటిని సాధ్యమైనంత వరకు అడాప్ట్ చేసుకుంటాను నేను. ఏవి నా మనసుకు నచ్చలేదో వాటిని వదిలేస్తాను. చాలా స్ట్రాంగ్ పర్సన్ అయితే మీరు. అట్లేం కాదు అంటే అన్ని మీకు ఏం కావాలి ఏం వద్దు అని తెలుసుకోవడం అనేది గొప్ప భగవంతుడు. అంటే ఆడపిల్లల్ని ఎస్పెషల్లీ కొంచెం మా అమ్మగారి గొప్పతనం ఇదంతా కూడా. మీరు ఎంతమంది అమ్మ అసలు యాక్చువల్లీ? మేము నీకు ఎలా చెప్పాలి, మొత్తం ఆడపిల్లలే ఎక్కువ. ఒక మగపిల్లాడు, ఒక 5 ఆడపిల్లలం, 2 లేరు, 3 ఉన్నాం. నా ముందు ఒక ఆవిడ లేదు, నా తర్వాత ఒక ఆవిడ లేదు. ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు, నేను. మా అమ్మ అందరినీ అలాగే పెంచింది. మా అమ్మ బతికున్న రోజులు ఆవిడ అలా చూస్తే ఆగిపోయేవాళ్ళం మేము. వెళ్ళొద్దు అంటే 60 ఏళ్ళు దాటినా కూడా వెళ్ళారు కదా నేను ఎక్కడికి. వద్దే, ఎందుకు తొందర నీకు, వద్దు అంటే ఆగిపోయేదాన్ని. అందులో ఒకవేళ ఉత్సాహం ఉన్నా కూడా అమ్మ చెప్పిందంటే ఇది కరెక్టే అనేది ఎక్కడో పడిపోయింది నాకు. అమ్మగారు అయితే ఇన్ఫ్లుయెన్స్. మా అమ్మ నెంబర్ 1, ఇంక తర్వాత ఎవరైనా. ఈ అమ్మ మాకు నెంబర్ 1 అంటే ఇప్పుడు చాలా మంది వచ్చారు లేరా, ఇప్పుడు వచ్చారు. కానీ అది అంటే ఒక ముద్ర వేసుకుంటారు చూడండి చాలా మంది. ఆ ముద్ర ఎవరికి ఇంకా అంటే బాగున్నారు అందరూ, గొప్ప నటులు, చాలా బాగా చేస్తున్నారమ్మా. కానీ మీ తరం నటనలో ఉండే అంత కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్, ఎప్పుడు మనకు ఒక ఐడెంటిఫికేషన్ అనేది మాత్రం అన్నపూర్ణమ్మ గారు అనగానే అసలు పక్కనే గ్యాప్ కూడా లేకుండా అమ్మ అంటారు. అది మాత్రం తెలుగు ఇండస్ట్రీకే గొప్పతనం ఇచ్చేస్తున్నా నేను. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు అప్పట్లో సాధ్యమైనంత వరకు మన వాళ్ళతోనే కాలక్షేపం చేసేవాళ్ళు. పుష్పలత గారు వేశారు మదరు కొంతకాలం. అప్పుడు నేను మదర్కి షిఫ్ట్ అవుతూ ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు పెట్టుకోండి, ఆవిడ వేస్తానంటున్నారు కదా, ఎంతకాలం మనం తమిళ మదర్స్ని తెచ్చి వర్క్ చేసుకుంటాం, మన తెలుగు ఆవిడ కదా పెట్టండి అన్నారు. అప్పటి నుంచి రామారావు గారు ఫస్ట్ మీకు అమ్మ పాత్ర. అంటే అమ్మ పాత్రలు అంటే జంజాల్ గారి నాటకంలో సంధ్యారాగంలో శంఖారావంలో నేను మదరు. అది ఆ బొట్టు పెట్టుకున్న వేళ విశేషమేమో అదే ఉండిపోయింది నా బ్రెయిన్లో. మదర్గా బాగుంటాను నేను, ఇంకా దేనికి బాగుండను అని. అందుకని హీరోయిన్ వద్దనుకున్నాను రా. చాలా గ్లామర్ కాపాడుకోవాలి. హీరోయిన్ అంటే కష్టాలే, పొట్ట కట్టుకోవాలి, గ్లామర్ కాపాడుకోవాలి. మనం వేసుకుంటామన్న బట్టలు వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు చెప్పినయే వేసుకోవాలి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు దేవతా విగ్రహాల్లాగా నైస్గా ఉంటున్నారు, కానీ మాకు అంత నైస్తనం లేదు అప్పట్లో. కొంచెం ఇప్పుడంతా టెక్నాలజీలు వచ్చేసాయి. అవన్నీ టెక్నాలజీ కూడా కాదు, ఇప్పుడు వచ్చిన పిల్లలు కూడా అలాగే, మగపిల్లలు ఆడపిల్లలు కూడా శ్రమ పడుతున్నారు. ఆ నడుము, ఆ బాడీ సపరేషన్ అన్నీ బాగా తెలుస్తున్నాయి. మాకు ఆ రోజుల్లో అంత లేదు. ఒక రామారావు గారు ఒక్కరే పరిశ్రమ చేసేవారు అనుకుంటా, బస్సులు తీసి వ్యాయామం తతిమా. అందుకని పాత సిస్టమ్ ఇంకా నడుస్తోంది నా దగ్గర. చాలా వైజ్ డెసిషన్ తీసుకున్నారు మీరు, అంటే వివేకం. ఏమో తెలియదు, వివేకం కూడా కాదు, ఒక మనిషి జీవితంలో అదొక అదృష్టం. మంచి డెసిషన్ తీసుకోవడం కూడా అదృష్టమే. కరెక్ట్ కరెక్ట్. అందులో నాకు అది కొంచెం ఎక్కువ ఇచ్చాడు దేవుడు. కానీ అంటే ఒకటే అమ్మా, మీరు మీకంటే వయసు చాలా పెద్దవాళ్ళు కూడా మీకు కొడుకులుగా, మళ్ళీ మనవలుగా. మీరు మోహన్ బాబు గారు పక్కన హీరోయిన్ గా నటించారు, తర్వాత ఆయన కొడుకు అయ్యాడు, మరి ఆయనకు బామ్మ కూడా అయ్యారు మీరు. అవును. అప్పుడు ఎలా అనిపించింది? ఏమనిపించదు నాకు. మోహన్ బాబు గారు మన కొడుకు వేషం అంతే అంతే. అంటే ఇంకా డీప్గా వెళ్ళడం లేదు. వాళ్ళు మన జీవితంలోకి రావడం, మనం వాళ్ళ జీవితం దగ్గరికి వెళ్ళడం లేదు. మనకు ఒక కొడుకుంటే ఎలా, మోహన్ బాబు గారిలాగా ఒక కొడుకున్నాడు అనుకో, ఊహించుకుని క్యారెక్టర్ చేసుకోవడమే. మోహన్ బాబు గారితో నేను హీరోయిన్ వేసా, ఇప్పుడు మదరే, అది లేదు నాకు.
సహ నటీనటులు ఎలా ఉండేవారు మీతో? బాగుండేవర్రా, లేకపోతే భయపడేదాన్నేమో. అందరూ బాగా చూసారు, అందరూ గొప్పవాళ్లే కదా, అప్పటికే లెజెండ్స్ కదా. ఇప్పుడు గుమ్మడి గారు, సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు, జగ్గయ్య గారు, వీళ్ళందరూ అప్పటికే గొప్పవాళ్ళు కదా. ప్రభాకర్ రెడ్డి గారు, అవును, వీళ్ళందరి పక్కన కదా వేశాను. వాళ్ళు అనేవాళ్ళు, అంటే పక్కకి ఏమన్నా లైట్ గీటు లేకుండా నిలబడితే కూడా అలా చూస్తూ ఉండేదాన్ని అందరిని నేను సెట్లో. చాలా కాలం నేను విద్యార్థిని, వాళ్ళు ఎవరన్నా చేస్తుంటే అలా చూస్తూ ఉండేది. మనం ఇలా చేస్తామో లేదో, అయ్యే బాబోయ్ వీళ్ళు ఇంత బాగా చేస్తున్నారు, వీళ్ళ పక్కన మనం కనపడతామో లేమో, అలా ఉండేది. నిత్యము విద్యను అభ్యసించడమే. సెట్లో ఏ ఆర్టిస్ట్ అన్నారని ఇప్పుడు కూడా భయపడతాను నేను. ఇప్పుడు కూడా మన టీవీలో వస్తున్న సినిమా కూడా ఈ పిల్ల బాగా చేసింది, నేనైతే ఇలా చేయలేకపోదునేమో అనుకుంటా నేను. అది భయం కాదు, అటు రంగంలోకి దిగితే చేస్తామేమో చేయలేమేమో అని ఒక డౌట్ వస్తుంది. అటు చూసినప్పుడు వాళ్ళంత బాగా చేస్తారు, మన హృదయంలోకి వచ్చారని అర్థం. అవును, కానీ పొండమ్మ మీరు 600 సినిమాల పైన చేసాం. ఎన్ని చేసినా కూడా ఎప్పుడు కూడా నటన అనబడేది ఎప్పటికప్పుడే నూతనంగా ప్రారంభించాల్సిందే. రాత్రి పడుకుని పొద్దున్న లేస్తే పళ్ళు తోముకుని ఎలా రెడీ అవుతామో, నటన కూడా అలా ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందే. మాడ్యులేషన్స్ ఇప్పుడు చాలా న్యాచురల్గా ఉండమంటున్నారు, చాలా న్యాచురల్గా చేయమంటున్నారు. నేను అప్పట్లో పెద్ద నటీమణిలాగా ఉండేదాన్ని కదా, నార్మల్గానే ఉండేది. నాకు ఎక్కువ షోక్ చేసుకోవడం, మదర్ వేషం కదా, నాది చిన్న వయసు కదా, నేను ఎక్కువ షోక్ చేసుకుంటే యంగ్గా కనపడతానేమో, వీళ్ళ పక్కన మ్యాచింగ్గా కనపడనేమో అని ఒక ఫీలింగ్ ఉండేది. అందుకని కొన్ని చిన్న చిన్న ఆనందాలు మిస్ అయి ఉంటాను. కానీ బట్ గుడ్, నాకు ఈ వయసులో కూడా ఇంకా దగ్గరలో ఉన్నాను అనుకో. ఈ దగ్గరలో కూడా ఇంకా నేను మంచి సినిమాలు చేసా, బాగా చేసా, పెద్ద వాళ్ళ పక్కన చేసా. ఆ తృప్తిని మిగిల్చాడు దేవుడు. ఈ నటనకు రావడం, సినిమా ఇండస్ట్రీకి రావడం అనేది మీకు అది అవసరమా? అవసరమే. సినిమా కాదు, నాటకానికి వచ్చినప్పుడు అవసరం. సరే నేనేమనుకున్నానంటే ఈ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ ఒక 25-30 ఏళ్ళు 40 ఏళ్ళు, అప్పుడు ఎన్ని సంవత్సరాలు లిమిటేషన్ కూడా తెలియదు నాకు, తెలియని వయసులోనే వచ్చాను నేను. వీళ్ళందరూ చేసుకుంటున్నారు కదా, అలాగే మనం ఈ నాటకాలు కూడా ఒక 25-30 ఏళ్ళు 20 ఏళ్ళు అలా వేసుకుంటే మన జీవితం అయిపోతుంది. పెళ్లి చేసుకుంటాం, మొగుడు సంపాదించుకొస్తాడు, మనం ఏదో పప్పు చారు అన్నీ వండుకుని తినచ్చులే, అట్లే ఉండేది. నాకు రూపాయి మీద బోల్డ్ అంత ఆశ కూడా తెలియదు అప్పుడు, ఎందుకంటే నాటకాలకి ఎంత ఇచ్చేవాళ్ళు, పెద్ద డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, పైగా రేట్లు కూడా ఇంత లేవు. అద్దెకుంటే కూడా ఒక 200-300 పెడితే మంచి ఇల్లే, 500 పెడితే చాలా సూపర్ బంగ్లా. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ లాగా ఉండే ఇళ్ళు, అప్పుడు 500 గొప్ప కదా. అలా నేను ఒక 4-5 నాటకాలు కూడా పడి చేసేదాన్ని కదా. 10 రోజులు కష్టపడాలి, నేర్చుకోవాలిగా, డైలాగ్ గుర్తుండాలి. అవును కదా. తర్వాత పక్కవాడు ఏ డైలాగ్ వదిలిపెడతాడో, ఎక్కడ వదిలిపెడతాడో అది అందుకునే మనం చెప్పాలి. అందుకని మొత్తం బై హార్ట్. 5 ఆర్టిస్టులు ఉంటే 5 డైలాగులు మనకి ఎండింగ్లో గుర్తుంటాయి. అట్లా అంతవరకు మీకు అలా అది కష్టం కాదు, దాన్ని కష్టం అనకూడదు, మనం నేర్చుకునే టైము. నేను స్కూల్కి వెళ్ళి ఉంటే కష్టపడేదాన్నేమో. వెళ్ళలేదమ్మా స్కూల్? పెద్దగా వెళ్ళలేదురా, ఒక 7-8 తరగతులతో జై హిందూ. ఎందుకు ఇది బాగానే డిగ్రీ లాగా అన్ని అప్పచెప్పారు కదా నాకు. అంతే కదా, బాగానే ఉంది ఏదైనా అంతే కదా. అండ్ మీకు సంస్కారం స్వతహాగా అమ్మగారు నేర్పించారు. మా అమ్మ తొందరపడకూడదు, మీరు వారు రండి పొండి నువ్వు అనకూడదు, ఇవన్నీ నేర్పించేది మా అమ్మ. చాలా గొప్ప విషయం. మా అమ్మ మాస్టర్. ఎంత అమ్మని ఎంత తలుచుకుంటున్నారమ్మా ఇవాడ. నిజంగా కూడా అమ్మ, ఇప్పుడు కూడా మా అమ్మ ఇంకా ఎప్పుడో ఫోన్ చేస్తుంది అనేదే ఉంది. మా అమ్మ గుర్తొస్తే బాధగా ఉంటుంది నాకు. అమ్మగారు ఎప్పుడమ్మా వెళ్ళిపోయారు? 3 ఏళ్ళు అయిందిరా. అది కరోనా వచ్చిపోయిన తర్వాత కరోనాలో పోలే, కరోనా రాలేదు ఆవిడకి. మామూలు సహజ మరణమే, అంటే హార్ట్ కుంచుకుపోయింది ఆవిడకి, ఇలా ముడుచుకుపోయింది. డాక్టర్లు ఏం చెప్పారంటే ఆపరేషన్లు అవి ఏం చేయించొద్దు అనుకున్నా, ఆవిడ ఎంతకాలం బతుకుతారు, అదొక గాయం ఎందుకు, పూడ్చగలగవచ్చు పూడ్చలేకపోవచ్చు, మందులు అయితే రొటీన్గా వాడాలి, అందుకని ఈ మందులే వాడమని చెప్పారు. పద్మనాభం గారని మన కిమ్స్లో ఉంటారు డాక్టర్ పద్మనాభం, చాలా గొప్ప ఆయన చెప్పారు ఇంకెక్కడా చేయించుకున్నారా, ఇక్కడే కాదు ఎక్కడా చేయించుకున్నారు, మందులు వాడేవాళ్ళం. అట్లా కూడా చాలా కాలం బతికింది మా అమ్మగారు. ఆయన చెప్పాక 12 ఏళ్ళు బతికింది.
హార్ట్. మీకు ఎంత కష్టం వేసి ఉంటుంది అమ్మని అంత తలుచుకున్నారంటే అమ్మ మీకు ఒక పిల్లర్ ఆఫ్ సపోర్ట్. లేదురా, మనం తప్పు చేసిన రైట్ చేసిన అమ్మ దగ్గరే చెప్పగలం, భర్త దగ్గర చెప్పలేం, బిడ్డల దగ్గర చెప్పలేం, స్నేహితుల దగ్గర కూడా కొన్ని చెప్పలేం. నా ప్రాణ స్నేహితులు అంటాం కానీ కొన్ని చెప్పలేం. అమ్మకి చెప్తాం, ఇలా జరిగిపోయిందమ్మా, అలా జరిగిపోయిందమ్మా అంటే ఆవిడ మన మనసుకు సరిపోయేలాగా సర్ది చెప్తుంది. మీరు అమ్మ మీ వెంటే ఉన్నప్పటికీ కొత్తల్లో అంత ఇండస్ట్రీ కొత్త కదా, మీ వెంట ఎవరు వచ్చేవారు? మా అమ్మే వచ్చేది. అమ్మ వచ్చేవారా? ఓకే. కొంతకాలం వచ్చిన తర్వాత మోకాళ్ళు నొప్పులు వస్తున్నాయి, కూర్చోలేకపోతున్నాను అన్నారు. అప్పుడు ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళేదాన్ని. అప్పుడు తోడు మనుషులను కూడా తీసుకురానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పటిలాగా ఫెసిలిటీస్ లేవు. మీకు ఎన్నో ఫెసిలిటీస్ ఇచ్చాడు దేవుడు, అది కుళ్ళుమొత్తనమే నాకు. అంతేగా. అప్పట్లో ఒకళ్ళిద్దరు మేకప్ మ్యాన్, కంపెనీకి ఒక పెద్ద మేకప్ మ్యాన్ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళకే చేసేవాడు. ఆ రెండో మేకప్ మ్యానే మా అందరికీ చేసేవాడు. వాళ్ళే మన మొహం చేయడానికి లేదు, రంగు పూసుకోవడానికి లేదు, లిప్స్టిక్ వేసుకోవడానికి కూడా లేదు, వాడు వేసిందే వేయడం. అండ్ వాళ్ళు ఏ ఫెసిలిటీస్ అంతే కూడా ఎవరిని పెట్టుకోకూడదు అంటే అప్పట్లో అందరికీ తెచ్చుకొని ఇచ్చేవాళ్ళు, హీరో హీరోయిన్కి వచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి కొంచెం కష్టం ఎక్కువే కదా. అవునవునవును, కరెక్టే. అందుకని అది ఆ టైంలో మీకు భయమే లేదా? అంటే ఇంతమంది మగవాళ్ళు. భయమే తెలియదు నాకు, అస్సలు భయం తెలియదు. ఎందుకంటే మామూలుగా ఇంటి పట్టు నుండి అది కూడా కొంచెం కాదురా, ఒంటరిగా ఉన్నా భయం తెలియదు, 100 మంది మనుషుల్లో ఉన్నా భయం తెలియదు. అదొకటే తీసేసాడు దేవుడు నా దగ్గర. అమ్మో భయం వేస్తుంది అనేది లేదు, చేయగలమో లేదో అనే సందేహమే అది. అంతే అంతే తప్ప అంటే మగవాళ్ళు అంటే నేను ఎందుకన్నానంటే ఏం లేదు, మగవాళ్ళు మంచి వాళ్ళేరా, మన ప్రవర్తనని బట్టే వాళ్ళు కొంచెం చెలరేగుతారు. అవునా? అంటే ఒక్కోసారి మన ప్రవర్తనలో లేదు పలకరించారు కాదు 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 ఒకవేళ మంచివాడు కాకపోయినా కూడా మనం మన పద్ధతుల్లో ఉంటే వాడు ఏం వెంటపడ్డు, అంతే టైం వేస్ట్ అనుకుంటాడు. ఓహో పడే బ్యాచ్ పడే టైం వేస్ట్ కదా, నువ్వు ఆలోచించిపోని. కరెక్టే మీరు అన్నది. కానీ అంటే ఇది వింటూ ఉంటాం, అంటే ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఒక జన్మ హక్కులా ఫీల్ అయ్యేవారు ఆ టైంలో. అంటే వాళ్ళ ఎవరికి వాళ్ళు వాళ్ళ జన్మ హక్కులాగా ఫీల్ అవుతారు. ఫీల్ అవ్వని, మన అవసరం కూడా వాడి జన్మ హక్కుకు తోడ్పడుతుంది. నాకు అవసరం లేదనుకుంటే వాడి జన్మ హక్కుతో మనకేం పని? అయితే నష్టపోతారు, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా. ఎవరో ఇలా కన్ను కొట్టారనుకో, మనం మళ్ళీ చూసి కన్ను కొట్టలేదంటే వాడికి కోపం ఉంటుంది. ఎవరన్నా నీలాంటి వాళ్ళు సినిమా తీసేటప్పుడు ఎందుకంటే ఆ అమ్మాయి ఎందుకు ఉపయోగం ఉండదు, వద్దండి అని చెప్తాడు. అది నష్టమే కదా. అవునవును. అయితే అయింది, నేను అలాంటి వాటికి భయపడలా. అలా కూడా అయిందా? కాదమ్మా, నాటకాల నుంచి కదా మనం వెళ్ళింది. నాటకాలలో సరే అంటే అవకాశం ఆస్కారం ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాదు దేనికదే. దేనికదేనా? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ ఉంది, వాళ్ళకి అవసరం ఉంటుంది, మనకు కూడా అవసరం ఉంటుంది. వాళ్ళు పిలిస్తేనే మనం వెళ్తాం, మనం దూరతామంటే వాళ్ళు రానివ్వరు. నాటకానికి నేను నాటకం వేస్తానండి అని వెంట పడితే ఫోన్లో వెంట పడుతుంది, కనుమూకు తీరు బాగానే ఉంది కదా, మాట చెప్పగలిగితే పెట్టుకుందాం అనుకుంటారు కానీ వీళ్ళు సినిమా వాళ్ళు అనుకోరు. సినిమా వాళ్ళు వాళ్ళ కంటికి నచ్చాలి, కెమెరా లాగా వాళ్ళ కళ్ళు మనిషిని ఇలా ఇలా చూస్తారు, బాగుంటుందా క్యారెక్టర్కి ఎలా ఉంటుంది అని ఆలోచించే పెట్టుకుంటారు. మనని పెట్టుకున్నా కూడా అందులో ఎవరో ఒకళ్ళు నువ్వు చెప్పినట్టు ఒక కొంటివాడు ఉంటాడు, దాన్ని కొంటితనం అంటారు. చెప్పారు ఒక నీచుడు అంటే అదంటే నీచుడు అంటే అమ్మా ఎందుకంటున్నానంటే ఆడపిల్లలకి కాన్స్టెంట్ గా ఇదే బ్యాటిల్ అంటే చాలా కాలం. ఇప్పుడు వచ్చే ఈ మీ టూ క్యాంపెయిన్ స్వప్న మీరందరూ ఇలా మాట్లాడతారు, నాకు అది ఒకటే నచ్చలేదు. కొంటివాడనే అనాలి అవతల వాడిని, వాడి మనసులో మన ముందు విప్పి చెప్తున్నాడు. అంతేనా? కరెక్టేలేండి మీరు అన్నది. ఇప్పుడు మనం ఇంట్లోనే ఉన్నాం అనుకో, వాడు మన ఇంటి దగ్గరకు వచ్చి కొంటితనంగా మాట్లాడతాడా? మనం కూడా వీధిలోకి వచ్చాం కదా, కుక్కలు వెంట పడతాయి, కరుస్తాయేమో, ఇంజక్షన్లు వేయించుకోవాల్సి వస్తుందేమో అనే జ్ఞానం మనకుంటే ఈ కుక్కని వదిలేస్తాం. అదే అంటే కరవనివ్వకుండా. అట్లకనుకో, ఇట్లా అనుకో, కొంటివాడు అనుకో, మూర్ఖుడు అనుకో. తర్వాత ప్రతి చోట ఈ చిన్న మనసు మెత్తబడే తత్వం మగవాళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఆడవాళ్ళకి తక్కువ ఉంటుంది. అవును.
ఆ తక్కువ ఉన్న ఆడవాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఈ ఎక్కువ ఉన్న మగవాడు తగిలినప్పుడే ఈ గోళ్ళన్నీ జరుగుతాయి. అవును. ఆ గోల జరిగిన తర్వాత, గోల జరిగినా పర్లేదు, గోల జరిగిన తర్వాత మీరు అన్నట్టు అబ్బాయి వద్దు లాభం లేదు పెట్టుకోవద్దు ఇవన్నీ అంటారు చూడండి. అంటే మనకుండే అవకాశాలని ఒక మగవాడు పోగొట్టి కంట్రోల్ చేయడం అనేది అది నీచత్వం అంటే. పోగొడతారురా, నువ్వు అక్కడికెక్కడికో వెళ్తావు. మన ఇంట్లోనే నలుగురు ఉంటే ఒకడు బాగా చదివి ఎవడో చదవలేదంటే వీడికి ఎంత బాధగా ఉండదు. ఈ సంవత్సరం వీడు తప్పాలి, అమ్మ నన్ను తిడుతుంది అని మనం అనుకుంటామా లేదా? అది తెలిసి తెలియని తనవు తోడబుట్టిన వాడైనా కూడా బాగుపడుతుంటే వాడు మాత్రమే బాగుపడ్డాడు, మమ్మల్ని ఏమన్నా బాగు చేశాడా అంటారు. చెప్పాల్సింది ఏంటి నా ఉద్దేశంలో, మా అన్నయ్య అండి, మా తమ్ముడండి, లేకపోతే మా చెల్లెలండి గ్రేట్ అండి, అప్పుడప్పుడు మమ్మల్ని కూడా చూస్తలే, చెప్తే ఏం పోయింది నీది, అంతే కదా. ఆ లేనితనం వచ్చినప్పుడే ఈ గోళ్ళన్నీ. తర్వాత ఏం జరిగింది, నష్టం లాభం అన్ని చోట్ల ఉంటుంది స్వప్న. దీన్ని పెద్దగా చూపించి లాభాన్ని తక్కువగా చూపించకూడదు. అంటే ఇది కరెక్టే, మీరు అన్నది రైటే, తప్పకుండా లాభాలు చాలా ఉంటాయి. అయితే ఏంటంటే ఈ పరిశ్రమలో కొంచెం ఇటువంటి కార్యక్రమాలు ఎక్కువ అని వినికిడి బయట. ఏం కాదు, మా పరిశ్రమే మంచిది, నువ్వు 100 చెప్పు 1,00,000 చెప్పు. అంతేనా? ఈ సంవత్సరం గ్రేట్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్. అయ్యో సూపర్, లేదు అది అది ఎక్సలెంట్ అస్సలు నిజంగా కూడా. అది వేరు, ఆయన ప్రతిభాది కాదు ప్రతిభ మనందరి అభిమానం కూడా. అవును అవును. ప్రేక్షకులందరూ, నేను కూడా బోల్ డబ్బులు పెట్టుకుని చాలా సినిమాలు చూసాయని. మాట్లాడే హక్కు మనకుంటది, అవును. ఆర్టిస్ట్ని మాట్లాడే హక్కు జనానికి ఉంటది. ఎందుకంటే వాళ్ళ టికెట్ కొనడం మీదే మన అభివృద్ధి. అవును. వాళ్ళు 1-2 సార్లు వచ్చి చూడడమే మన గొప్పతనం. అవును అమ్మా. అందుకని చిరంజీవి గారికి ఈ సంవత్సరం హ్యాపీగా ఉండే కొన్ని అంశాల్లో ఇదొకటి. అవును, చాలా 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 గొప్ప, అసలు అంటే అద్భుతమైన. చెడగొట్టడం నువ్వు చెప్పింది కరెక్టే, కానీ చెడగొట్టకూడదు అనేది అవతల వాడికి ఉండాలి. పోన్లే పాపం ఆడ మనిషి, మగవాడైనా కూడా మగవాళ్ళ అవకాశాలు కూడా చెడగొడతారు, కాకపోతే వాళ్ళు చెప్పుకోరు పాపం. ఎలా చెడగొడతారు? వాడి క్యారెక్టర్ సరిపోడండి అంటారు. రూమ్లో అన్నది నీకు వినపడుద్దా, వాడికి వినపడుద్దా? ఒక డైరెక్టరు, ఒక ప్రొడ్యూసరు, ఒక కో డైరెక్టర్ ఎవరో ఉన్నప్పుడు అంటారు. నాకు వెనిరెడ్డి నిర్మల్ గారు తెలుసు కదా మీకు, ఆవిడని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆవిడ చెప్పారు, అర్ధరాత్రి ఎవరో ఒక హీరో గారు, ఆవిడ మన ఇంటర్వ్యూనే చెప్పారు, వచ్చి టప 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 అవన్నీ ఉంటాయి రా సార్. 2 గంటలకి డోర్ కొట్టారట. పాప మంచాడే, 2ంటికి వచ్చాడు, కాసేపు నన్ను నిద్రపోయింది కదా, ఆడు పందిరాడు కొట్టాడు అనుకో తెల్లవారులు. అట్లాంటి అందరికీ జరుగుతాయి. అదే అడుగుతున్నాను, ఆల్మోస్ట్ అందరికీ రా. అంటే మనం ఏంటని వాడికి తెలియనప్పుడు వాడికి అకృతి వాడిది. ఏదో ఫ్రీ, వాడేం రూపాయి పెట్టక్కర్లా, వాడేం రూమ్ వేయక్కర్లా, వాడికి అన్నం పెట్టే పని కూడా లేదు, ప్రొడ్యూసరే పెడతాడు. మా తండ్రి పెడతాడు, వీడు వచ్చి తలుపు కొడతాడు. అది మీరు ఉన్నమాట చెప్పారు. ఇప్పుడు అంటే ఉంటామంటే అన్ని చోట్ల ఉంటాయి స్వప్న. ఉంటాయమ్మా, కానీ పరిసరాలని బట్టి ఇప్పుడు ఆఫీసుల్లో ఇట్లాంటివి చేసేవాళ్ళు తక్కువ కనిపిస్తారు మనకి. ఏం తక్కువ ఉండరు, ఎక్కువే ఉంటారు. అంతేనా? ఆఫీసుల్లో ఎక్కువే ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోజింగ్ అలా ఉంది. పోనీ వాడు అనొద్దన్నా కూడా అనేలాగా వెళ్తున్నామే మనం. కరెక్ట్ కదా? చాలా మీరు అంటే రెండు వైపులా అమ్మలాగా మాట్లాడారు, అర్థం చేసుకుని. నిజమే చెప్తున్నా నేను, ఒక భాగం అని చెప్పి ఎప్పుడు ఎదుటి వాళ్ళ తప్పు అనకూడదు, మంది కూడా కొంచెం ఉంటుంది. కరెక్ట్, మన అత్యాశ. ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడైనా ఎవరైనా ఇష్టపడ్డ సందర్భాలు ఉన్నాయా? ఇష్టపడి ఉంటారు, కానీ నేను నష్టపోయి ఉంటా. అంతేనా? ఎందుకంటే నేను పెద్దగా బయటకు వచ్చేదాన్ని కదా, అప్పుడు కొంచెం యంగ్గా ఉండేదాన్ని కదా, ఎవరన్నా ఇలాగే కక్కుర్తి పడతారేమో అని మా అమ్మగారు పెద్ద రానిచ్చేవారు. అంతేనా? మా అమ్మగారు దేనికి ఆ 100 రోజుల ఫంక్షన్ కూడా పంపించేవాళ్ళు కాదు మా అమ్మగారు. మా అమ్మగారు నాకు ఓ మాట చెప్పారు, వెళ్తావే బాగానే ఉంటుంది, నువ్వు ఆనందంగానే ఉంటుంది, అక్కడ వాళ్ళు మందు గిందు ఏమన్నా తాగి చేయి పట్టుకున్నారనుకో, నువ్వు ఎదిలించుకుని వచ్చినా తప్పే, నువ్వు ఎదురు తిరిగి గబికిన తాగి ఉన్నాడు ఒక దెబ్బ కొట్టినా తప్పే, తర్వాత మన ఊరు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకని ఈ 100 రోజుల ఫంక్షన్కి వెళ్ళకపోతే నిన్నెవరేమనకుండా ఉంటారు కదా. నేను మదర్ వేషాలు కదా అప్పుడు వేసేదాన్ని, మేకప్ తీస్తే బాగానే ఉండేదాన్ని, ఎవరన్నా చేయి పట్టుకునే లెవెల్లో ఉండేదాన్ని, బట్ చేయి దొరకకుండా తిరిగా నేను. అది కూడా నష్టమే అమ్మా. నష్టమేరా, చెప్తున్నాగా నీకు నేను. గాంధీ గారు ఏమన్నారు, 12 గంటలకు అర్ధరాత్రి ఆడది స్వేచ్ఛగా తిరిగినప్పుడే స్వాతంత్రం. ఆ స్వేచ్ఛగా మా తల్లుల కాలం నుంచి వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాబట్టి స్వేచ్ఛ లేదు. ఇవాళ మనం అర్ధరాత్రి అన్నపొద్దు షూటింగులకనో లేకపోతే ఆఫీసులకనో వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు అర్ధరాత్రి స్వతంత్రం. కానీ వాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు. ఎందుకు స్వతంత్రం కావాలి ఆడదానికి? నీకు 12 తర్వాత ఏం పని?
అంటే అలా మరి చెప్పు. పని కట్టుకుని బయటకు వెళ్ళాలని కాదు, కానీ మీకు ఇప్పుడు షూటింగ్ ఉంది, లేదా ఒక మంచి 100 షూటింగ్ days కి function ఉంది. పక్కడ్బందీగా పంపిస్తారు. నేను నాటకాలు వేసే రోజుల్లో తెల్లారుజాము దాకా రిహార్సల్ చేసేదాన్ని. రిహార్సల్ చేస్తే ఒక రిక్షా మాట్లాడి ఆ ఉద్యోగస్తుడు ఎవడో ఒక సైకిల్ వేసుకుని, అప్పట్లో సైకిళ్ళే ఉండే, స్కూటర్లు కూడా లేవు, ఆ సైకిల్ వేసుకుని మా ఇంటి దాకా వెనక వచ్చి ఫాలో అయ్యి మా ఇంటి దగ్గర నేను రిక్షా దిగిపోయాక 10 రూపాయో 5 అణాలు అడిగాడు, 3 అణాలు అడిగాడు, అది చేతిలో పెట్టి అతని పాటికి అతను పోయేవాడు, మా పాటికి మేము పోయేవాడు. కరెక్టే. అది కూడా ఎలాగా ఏమండి మీరు తెల్లారుజాము దాకా అంటున్నారండి, మీరు రిక్షా ఎక్కిచ్చేస్తే నేను మా ఇంటికి రాలేను. ఎందుకంటే అప్పుడు కొట్లాట్లు ఎక్కువ జరిగాయి బెజవాడలో. మేము ఉండే ఏరియాకి దగ్గరలో కొంచెం మర్డర్లు గిర్డర్లు అవి జరిగేవి. అప్పట్లో రవిడీలు ఉండేవాళ్ళు. రవిడీలను బలవంతులు, ఇంకో కొత్త పేరు పెట్టుకుందాం వాళ్ళకి. అప్పట్లో బలవంతులు ఉండేవాళ్ళు, కత్తులు పెట్టి పొడుచుకునేవాళ్ళు, రోడ్ల మీద పడిపోయి ఉండేవాళ్ళు, సవాలు పడి ఉండే, ఇవన్నీ కూడా చూశాను నేను. అని నేను అడిగేదాన్ని. అలా ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా తెల్లారుజాము దాకా షూటింగ్ అంటే ఇప్పుడేం నొప్పి, మనకు ఒక మేకప్ మ్యాన్ ఉంటున్నాడు, ఒక కేర్ టేకర్ ఒకడు ఉంటున్నాడు, ఆ డ్రైవర్ ఉంటాడు, డ్రైవర్ బండి కోసమైనా జాగ్రత్తగా నడుపుతాడు కదా. అవును అమ్మా, ఇవన్నీ బాగున్నాయి, మీరు అన్నది రైటే, వివేకం ఉంది, మనం ఎందుకు వెళ్ళి అనవసరంగా ఒక సిచ్యువేషన్లో ఇరుక్కోవడం ఎందుకు అంటారు మీరు. కానీ జనరల్గా కూడా ఆ రోజుల్లో సినిమా ఇండస్ట్రీలో స్త్రీల గురించి అది వచ్చిందా ఇది వచ్చిందా అది ఇది అని మాట్లాడేవారు, దాన్ని రమ్మని చెప్పు ఇలా మాట్లాడేవారని వినికిడి. నిజమా? అంటే ఎలా అంటే నిజం కదమ్మా, అది ఇది అని హీరోయిన్లు అనేవాళ్ళు కాదులే, కొంచెం బాగా పెద్ద వయసు వాళ్ళని కూడా అనేవాళ్ళు కాదు, కొంచెం యంగ్గా ఉండి రాదా ఇది అనే కడుపు మంట ఉండేవాడికి అని అంటారు. అది అనేది సహజంగా వచ్చేది. అది ఇది అని మనం అనుకోవట్లేదా, అదే ఇది అంటారు, అది ఇది అంటారు. ఇంకా బూతులు స్క్రీన్ మీద మంచిది కాదు కాబట్టి అంటలేదు, కానీ దానికి బాగా బలుపయ్యా, దానికి ఉన్నంత బలుపు ప్రపంచంలో ఎవరికీ లేదు, ఇట్లా కూడా మాట్లాడతారు. అవన్నీ వినకూడదు మనం. అంతే, మన పని మనం చేసుకుని. నేను 50% ఏం విన్ను, బాగా మనసులోకి దూచుకొస్తే ఆగి అడుగుతా, ఏమే నీ సొమ్ము ఏమన్నా పెట్టావా నాకు, మా ఇంట్లో నీదేమన్నా ఉందా, నాకు ఇష్టం ఉంటే కదా నీతో వస్తాను నేను, నాకు కూడా నచ్చాలి కదా, పరస్పరమే కదా, ఇష్టాల మీదే జీవితం. అంతే, నువ్వంటే ఇష్టం లేదు నాకు, ఎలాగా, అవసరం కూడా లేదు నాకు. కరెక్ట్. పని చేసుకునే డబ్బులు వచ్చేటప్పుడు ఇతనిచ్చేది మనకే అవసరం, ఏమిస్తాడు, ఒక కాక్ ఇస్తాడు, ఒక జాకెట్ ఇస్తాడు, లేవన్నా నువ్వేమైనా 100 అవకాశాలు చెప్తావా, చెప్పలేవు నువ్వు. ఇప్పుడు ఒక పొరపాటు చేస్తే ఒక 100 అవకాశాలు వస్తున్నాయి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ ఎవరూ సహకరించరు, ఎవరికి వాళ్ళే ఇబ్బంది పడాలి, ఎవరి జీవితం వాళ్ళదే, అట్లా ఉంటాయి. మా కాలంలో ఇంత చెడు కూడా అట్టాలు లేవు, బహుశా ఇప్పుడు కూడా లేవేమో అనుకుంటున్నాను నేను. పిల్లలకి అంత ఓపిక లేదు. ప్రొఫెషన్ కాదురా, ప్రొఫెషన్ ఉందా చచ్చిందా వేరే విషయం. డైటింగ్లు చేసి కంట్రోల్లో ఉండి జబ్బులు వస్తాయేమో భయపడి ఇప్పుడు కొంచెం ఎయిడ్స్ వచ్చాక జాగ్రత్త పడ్డారు చాలామంది, అదొక పుణ్యం. ఇప్పుడు కరోనా వచ్చాక జాగ్రత్త పడ్డారు కొంతమంది, దగ్గరగా వచ్చి ఎవరు మాట్లాడటలేదు. ఎందుకంటే ఆవిడకి కరోనా ఉందో మనం మాట్లాడకూడదు, మూతి కాదమ్మాయి. కొన్ని ప్రపంచంలో ఎందుకు వస్తాయని ఆలోచిస్తే అర్థం. ఎయిడ్స్ వచ్చినప్పుడు చాలా మంది జాగ్రత్తగా ఉన్నారు. అవునా? సినిమా వాళ్ళు భయపడ్డారేమో చాలా. అప్పుడు భయపడటం అంటే ఆ జబ్బు ఆడిని తీసుకుపోద్ది కదా, మన తీసుకుపోతే ఆడేమనుకోడు, వెళ్ళినవండి కదా తీసుకుపోద్ది, అందుకని జాగ్రత్త పడ్డారు. అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఇది జరుగుతుందన్నమాట వాస్తవం, జరుగుతుంది కానీ మనం తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. అంతే అంతే. తర్వాత వచ్చి మనం కోటాను కోట్లు సంపాదించాలనే ఒక దుగ్ధ మన మనసులో ఉంటే చేస్తారు అవన్నీ. వాళ్ళని మనం తప్పు పట్టడానికి కూడా లేదు, మనదేమి ఇచ్చాం వాళ్ళకి, వాళ్ళ శరీరం పెట్టుకుని వాళ్ళు పోతారు. అవును అంతే. అంటే ఇది తప్పు పట్టడానికి కాదమ్మా, ఒక స్త్రీకి అన్ని చోట్ల ఉంటాయిరా, అన్ని చోట్ల ఉంటాయి, తప్ప ఇంకోటి కాదు. కుటుంబంలో కూడా ఉంటాయి, కాదు అవి బయటికి రావు, ఇవి బయటకు వస్తాయి. మీ పేపర్లు, మీ మీడియాలు, మేము అన్నీ ఉన్నాయి కదా, అందుకని మన జీవితాలు రోడ్డు మీద పడతాయి. కానీ అన్ని చోట్ల ఇళ్లల్లో కూడా ఉంటాయి. మనం ఇప్పుడు పేపర్లలో ఈ టీవీల్లో ఎన్ని చూడటం లేదు, చిన్న చిన్న పిల్లల్ని తాతలు కూడా వదలటల్లా. అవునవును, అది నిజమే. ఇప్పుడు అది తప్పు కానప్పుడు ఇది తప్పేలా అవుద్ది? అది కూడా తప్పే అమ్మా. అయ్యో కాదురా, తప్పే. బట్ ఆ విచక్షణ ఆ వయసులో ఉండి ఉప్పు కారం తక్కువ తిని కర్ర పుచ్చుకుని నడిచేవాడికే లేదంటే ఇక్కడికి వచ్చేదంతా యంగ్ బాయ్స్ కదా. ఒక్కొక్కడు కుటుంబం ఉండదు ఇంకప్పటికి, పెళ్లి కాకుండా ఉంటాడు, వాడికి ఒక హోల్డ్ ఉంటుంది కంపెనీలో. మనం ఈ అమ్మాయి బాగానే ఉంది, కొంచెం
కొద్ది రోజులు కాలక్షేపం అనుకుంటాడు వాడు. ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, వీడు కొంచెం అందరితో హీరోలతో వాళ్ళతో వీళ్ళతో కలిసిమెలిసి తిరుగుతున్నాడు, ఏమన్నా అవకాశాలు ఇప్పిస్తాడేమో అనుకుంటుంది ఆ అమ్మాయి. కొత్తగా వచ్చినప్పుడు ఆ అవకాశాలు వెతుక్కోవడమే కదమ్మా, అవునా? ఆ వెతుకులాటలో ఇవన్నీ జరుగుతాయి. బట్ దీన్ని తప్పని నేను రైట్ అని కూడా అది కరెక్ట్ అమ్మా, అది ఎవరి స్వేచ్ఛ వాళ్ళది. అది ఇది సగౌరవంగా కేవలం స్త్రీల స్వేచ్ఛ గురించి అడుగుతున్న ప్రశ్న తప్ప మరొక విధంగా ఎవరి మీద స్త్రీకి ఎప్పుడు స్వేచ్ఛ ఉందిరా, ఇంట్లో ఉంది, బయట ఉంది, ఎక్కడైనా ఉంది. లేదనే వాళ్ళని నేను ఒప్పుకోను. ఎందుకు లేదు నీకు స్వేచ్ఛ? వంటిల్లు నీది, స్వేచ్ఛే కదా. అవును. బెడ్రూమ్ నీది, స్వేచ్ఛే కదా. బజార్కి వస్తున్నావు, పద్ధతిగా వస్తే స్వేచ్ఛే కదా. ఏం కావాలో తీసుకుని వెళ్ళొచ్చుగా. ఇప్పుడు ఒక టాక్ వచ్చింది మధ్యలో, చెప్పు, మహిళా దర్శకులు మహిళా నిర్మాతలు వస్తే తగ్గిపోతాయని. ఏం కాదు, ఇవి పక్కన పిల్లలు ఉండరా, ఉత్త మహిళలో ఉంటారా? కెమెరా వేయడానికి ఒక మగాడు ఉంటాడా, లైట్లు వేయడానికి మగాడు ఉంటాడా, ఒక రైటర్ మగాడు ఉంటాడా? మగవాళ్ళు లేకుండా పని అవ్వదు అమ్మాయి, ఆడది లేకుండా కూడా పని అవ్వదు. ఈ రెండు కూడా సమబుజ్జిలో అలా వెళ్తా అలా అంత గోప్యంగా ఉన్నంత వరకు పర్వాలేదురా. తప్పు చేయకుండా అందరూ ఒడ్డెక్కారని నేను చెప్పను. ఎవరైనా ఒకటో అరో రెండో తప్పులు చేస్తాం, దాన్ని కంటిన్యూగా చేసుకోకూడదు, దానికి డప్పుచ్చుకోకూడదు. అది డప్పు పుచ్చుకుంటే వాడి జీవితం పాడైపోద్ది, మన జీవితం పాడైపోద్ది, మన కుటుంబం చెల్లారి చెదురైపోద్ది, మన కుటుంబంలో మన మీద మర్యాద వేరే ఉండదు. సంపాదించి కోట్లు సంపాదించిన ఆడదానికి ఎందుకు మర్యాద ఉండదు అంటే ఆ వీక్నెస్లు అన్నీ ఇంట్లో తెలిసిపోతాయి. బా అంటారు, బూతులు అనకూడదని ఆపేసా. ఇక మర్యాద ఇంట్లోనే అలా అనుకుంటారు. అలాంటప్పుడు బయట ఎవరిస్తారు మర్యాద ఎదురు చూడకూడదు. మన మనసు నచ్చినట్టు మనం నిజాయితీగా పనిచేసామా, నిజాయితీగా రూపాయి తెచ్చుకున్నామా, హ్యాపీగా నిద్రపోవచ్చు. మీరు ఎవరైనా ప్రేమించారమ్మా? ఇప్పుడు కూడా ప్రేమిస్తా. అలా మానవ విశ్వ ప్రేమ అలాంటిది కాదు నేను అడిగి. ప్రేమించడానికి కుదరలేదు అమ్మాయి. ఎందుకు కుదరలేదంటే 13 ఏళ్ళకే నాటకాలకు వచ్చాను. అది ప్రేమ వయసు కాదు. 18 వస్తే గానీ ప్రేమ రాదు. 18 వచ్చేటప్పుడు బిజీగా ఉన్నా. తర్వాత ఈ ఉద్యోగాలు చేసి నాటకాలు వేసేవాళ్ళు, లైన్లు వేసేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అప్పట్లో కుటుంబాలు, ఒక కుటుంబ స్త్రీని చేసుకోవాలి, అక్కడెక్కడో మేనగోళ్ళు ఉందా, అక్కడెక్కడో మా అమ్మాళ్ళ అవి వాటిలో ఉంటాయి. ఉద్యోగానికి వచ్చేటప్పటికే వాడికి పెళ్ళై ఉంటుంది ఆల్మోస్ట్. నువ్వు ఆలోచించు. అవును, నేను నాటకాలు వేసిందే ఉద్యోగస్తులతో, వాళ్ళందరూ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, బ్రహ్మచారులు ఎవరూ లేరు. ఒకడు ఎవరన్నా చూసినా ఆమె రేపు నాటకానికి ఎగదొద్దురా నువ్వు అలా చూడమాక అనేవాళ్ళు. ఆడవాళ్ళు తక్కువ నాటకాలకి. నేను కూస్తే బాగుండేదాన్ని సన్నగా, అందుకని నన్ను వదులుకునేవాళ్ళు కాదు ఎవరు. అది కూడా కలిసి వచ్చింది నాకు. చాలామంది ఉంటే మనకు కూడా చేపట్టుకుంటారు, కానీ ఒకళ్ళు ఇద్దరు ఉన్నప్పుడు మనకు మర్యాద ఇస్తారు. నువ్వు గుంపులో వెళ్ళి చూడు, ఒక ఆడతో ఇద్దరు ఆడాళ్ళు వెళ్తే బాగా చూస్తారు. చాలామంది ఉన్నప్పుడు ఇందులో దేనికో దానికి లైన్ వేస్తాడు, వాడు దానికి వేస్తాడు కాబట్టి నేను దీనికి వేస్తా అనుకుంటాడు. వాళ్ళ సంగతి వదిలేండి, మీకు ఎప్పుడు మనసు నేను ప్రేమించడానికి టైం కుదరలా. స్వర్గం నరకంకి ముందు ప్రేమ అందరూ చెప్తారు, ఐ లవ్ యూ కాదు నాకు చాలా ఇష్టం అండి మీరంటే, మీరు ఒప్పుకుంటే మా ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంటే ఇట్లా మాట్లాడేవాళ్ళు ఒకళ్ళిద్దరు ఉన్నారా మీకు? బట్ నాటకాలు వేసి నాటకాల నుంచి వచ్చాను కదా, సినిమాల్లోకి వచ్చాక ఎవరు అడగలేదు, కానీ అప్పటికి పెళ్ళి అయిపోయింది, లేకపోతే అడిగేవాళ్ళేమో. వాడుకోవడానికి అడుగుతారు ముందు, నాటకాలు వెళ్ళాలా కాదు, కొంచెం జెన్యూనే, ఎందుకంటే ఇంత ప్రపంచం లేదు కదా. అవును, ఇక్కడ సినిమాలో మాత్రం కొంచెం వాడుకోవడానికి చూస్తారు, మోస్ట్లీ చూస్తారు, కానీ మనం దొరకకుండా ఉంటే వాళ్ళు ఏం చేయరు. కాకపోతే ఇంకో సినిమా చెడగొడతారు. ఆ చెడగొట్టటాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. అదే మీకు చెడగొట్టారు అయితే అలా? నాకు కూడా చాలా పోయాయి. అంటే మీరు అలాగా మీరు అట్లేం కదా, నేను అడిగేస్తా. అది కదా ప్రమాదం నాతో. నేను ఈ పని కోసం రాలేదండి, వేషం వేయడానికి వచ్చా. ఈ పని అయితే మా ఊళ్ళో కూడా చేసుకోవచ్చు, ఎక్కడెందుకు చేయడం? ప్రతి ఊళ్ళోనూ వ్యాపారస్తులు ఉంటారు, గొప్పవాళ్ళు ఉంటారు. ఆ పని ఏదో అక్కడే చేసుకుంటే ఊళ్ళో ఉంటా, నేడపట్టున ఉంటా, నా ఇంట్లో ఉంటా, ఆడే కారు వేసుకొస్తాడు, రిక్షా వేసుకొస్తాడు, వస్తాడు, కాలక్షేపం అవుద్ది, డబ్బులు ఇస్తాడు, పోతాడు. ఇక్కడ సినిమాకి వచ్చి రంగు వేసుకుని రిఫ్లెక్టర్లలో పడి ఉండి పొద్దుగుగులు వాడు ఏం చెప్తే అక్కడ ఇలా కూర్చుని ఈ పని ఎందుకు మనకి? అవసరం లేదు కదా. వీడెందుకని ఉపయోగపడుతుంది? వాడేదో చెప్తాడు, వాడికి ఎవరికో అవి లేవు ఊహలు, అవి తెలిస్తే ఏమన్నా జారిపోయేదన్నేమో. నువ్వు రికమెండ్ చేస్తారని నాకు తెలీదు. ఆయన ప్రొడ్యూసరు, ఆయన డైరెక్టర్ గారు చెప్పారు, ఈయన పెట్టుకున్నారు ఆ డబ్బులు. ఈ డబ్బులు చాలులేబ్బా మనకి,
రోజు నేను బెజవాడ వచ్చేసేదాన్ని. 2 రోజులు షూటింగ్ చేస్తే 3వ రోజు బెజవాడ. నేను 82 వరకు రన్నింగ్లోనే ఉన్నా. పట్టుకోవడానికి కడ దొరుకుతాను, ఓ నైట్ ఉంటే కదా దొరుకుతాను. అప్పట్లో అవుట్డోర్లు తక్కువ, మెడ్రాస్లోనే ఎక్కువ ఉండేవి. అవుట్డోర్లు ఉంటే ఈ రాజమండ్రి, విశాఖపట్నం ఇవన్నీ ఉండేవి. ఎవరి పోరాటం వాళ్ళకే సరిపోద్ది. అవుట్డోర్లో తలుపులు కొట్టిన తీరుబడి ఎవరికి ఉండదు, అలసిపోయి ఉంటారు కదా. కాదురా, మళ్ళీ నిద్రపోవాలి, మళ్ళీ పొద్దున్న రెడీ అవ్వాలి కదా. అందుకని ఈ తలుపులు కొట్టడాలు లేవు. అక్కడే 7, 8 అయ్యేదో, 1 గంట ప్రయాణం చేసి హోటల్కి వచ్చి పడుకునేటప్పుడు అక్కడ క్యారేజ్ తెచ్చేటప్పుడు 10, అప్పుడు ముద్ద తిని పడుకుంటే తెల్లారుదామని మళ్ళీ లేవాలి. 3 గంటల కాడ ఇలా కొడతాడు ఫ్లాస్క్ పట్టుకుని వచ్చి, కాఫీయో టీయో ఏది తీరుబడలేదు. లోకల్లో ఉంటే, మెడ్రాస్లో ఉంటే ఎవరింట్లో వాళ్ళే ఉంటారు, మన ఇంటికి వచ్చి ఏం తలుపు కొడతారు. అదే పైగా నేను బ్యాచిలర్ లాగా ఒక రూమ్ తీసా, అందులో ఏమి సౌకర్యాలు సౌందర్యాలు ఉండవు. తర్వాత నాకు ఫోన్ లేదు అప్పట్లో. సెల్ ఫోన్ ఉంటే చెడిపోదునేమో, సెల్ ఫోన్ లేవు. సో మీరు అసలు మీ పని అయిపోయాక చిక్కడ దొరకడం, ఎందుకంటే మన జాగ్రత్త మనదే. అంతే. అయితే ఈ ప్రేమిస్తున్న చాలా మంది వెంటపడ్డారులే, అన్ని లెక్కలు ఎందుకు కానీ దరిద్రంగా ఉంటుంది. అందులో కొంతమంది ఉన్నారో పోయారో కూడా తెలియదు నాకు. నాటకాల రోజుల్లోనే ప్రేమలు ఎక్కువ, ప్రేమించే పట్టుబట్టి ఒకడైతే అసలు పెళ్ళే నీతోనే, నువ్వు లేదంటే పెళ్ళే లేదు, నువ్వేం తేపైనా పర్వాలేదని తగులుకుంటే వీడేంటారా, వీడేవాడో మన ఎంబట పడ్డాడు. అసలు ఇవన్నీ తెలిసావు. పెళ్ళైందా ఏమో నాకు తెలియదు. మన బతుకు తెరువుకు మనం పరిగెత్తటమేరా. తర్వాత నేను చేసుకున్నా పెళ్ళి. ఈ గోళాలు దరిద్రాలు పడలేక. మీరే చూస్ చేసుకున్నారా? మా అమ్మ వాళ్ళు చూసారా? మా అమ్మ వాళ్ళు చూడాల, నేనే చూసుకున్నా. ఇష్టపడి చేసుకున్నా. మంచివాడు. మంచివాడు. ఎలా గుర్తించారు మీరు మంచివారని? ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి ఆడపిల్లలు చూసుకునేటప్పుడు వాళ్ళు ఇష్టపడి చూసుకున్నారు, ఏ గుణాలు చూసి చేసుకోవాలి అని తెలియని పరిస్థితులు. నన్ను చేసుకున్న ఆయన ఒక నాటకానికి వచ్చారు. నాటకానికి వస్తే ఒక చామంచాయిగా ఉంటాడు అతను, పెద్ద అందగాడేం కాదు, అంటే బయట వాళ్ళకి. నాకు అందగాడేలే. చూసేసి నాటకం వెళ్ళిపోయాడు. నేను కూడా చూసా అతన్ని అంతమందిలో. అంటే భగవంతుడు అదే ప్రాప్తం అనబడేది ఒక దాన్ని పెట్టినప్పుడే పనికి మాలిందో పనికి వచ్చిన దాని మీద మన దృష్టి పడుద్ది. అలా నా దృష్టి చూసా. ఇట్లాగే చేతులు కట్టుకుని ఇలా 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 చూస్తాను. చూస్తున్నాడు. సరే ఎవరో ఒకళ్ళే అనుకుని నాటకం అయిపోయింది. తర్వాత ఒక ఉత్తరం రాశాడు మా ఆయన. ఎలా అంటే, మీరు నాకు చాలా బాగా నచ్చారు, నా శాలరీ ఇంత, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, తర్వాత ఒక తల్లి తండ్రి ఉన్నారు, మా అమ్మగారికి పెద్దగా హెల్త్ బాగుండదు, తర్వాత మీరు నన్ను చేసుకోవడానికి ఇష్టపడితే ఈ కింద అడ్రస్ పెడతాను, చేసుకోకపోతే ఎవరికి చెప్పక్కర్లేదు, చేసుకుందా అనే అభిప్రాయం మీకుంటే ఇక్కడ అడ్రస్ పెడుతున్నాను, అవును కాదు, మీకు ఎక్కువ రాయటం వస్తే రాయండి, రాయటం రాకపోతే అవును కాదు ఆ రెండైనా రాసి ఈ అడ్రస్ రాసి ఒక కవర్ కూడా పెట్టాడు అందులో. ఓహో, ఎంత మంచివాడు. అంతేగా, రాయడం వస్తే రాయమన్నాడు రామాయణం. అతను కూడా ఎక్కువ రామాయణం రాయాల, ఎంతవరకు రాసి మీరు ఇష్టపడితే అని రాశాడు. సరే, అది పక్కన పడేసి ఉంచా, చింపలేదు పారేయలేదు. సరే, అలా కొద్ది రోజులు పోయిన తర్వాత ఇంక ఈ ప్రెషర్ ఎక్కువైపోతారు. అంటే నాకు అంటే వయసు ఓ సంవత్సరం పెరుగుతుంటే కొంచెం అందం వస్తున్నాను, కొంచెం ఆకర్షణ వస్తున్నాను, ఏంటో తెలీదు. అలాగమ్మ నేను పెళ్లి చేసేసుకుందాం అనుకుంటున్నాను. నీ ఇష్టమే అంది మా అమ్మ. అప్పటికి మీరు సినిమాలోకి రాలేగా? రాలే, సినిమాల్లోకి రాలే, నాటకాలే. నీ ఇష్టమే అంది మా అమ్మ. అంటే సరే, అప్పుడు నేను చేసుకుంటాను కానీ నాటకాలు వేస్తాను. ఇది బాగుంది. అలా మీకు ఇష్టమైతే మీరు కూడా అవునో కాదో రాయండి అని మా అడ్రస్ పెట్టి ఆయన ఇచ్చిన కవర్లోనే, మనదేం 10 పైసలు ఖర్చు లేదు, కాగితం డ్రెస్ అందులో పెట్టి, తర్వాత నేను నాటకాలు వేస్తాను, మా కుటుంబానికి కొంచెం హెల్ప్ చేయాలి, నీ డబ్బులు అయితే ఏమీ ఇవ్వక్కర్లేదు, నేను నాటకాలు వేసిన డబ్బులు 1 పైసా నీ కోసం వాడను. ఇది బాగుంది, ఇది ఇంకా బాగుంది. ఎందుకంటే నాకు కుటుంబం ఉంది, వద్దంటే మానేస్తా. ఇప్పుడు అతను అలా కుదరదన్నాడను మానేస్తా. అలా
సరే అతనే ఏమనుకున్నాడు, పెళ్ళి అవ్వబోయేటప్పుడు అలాగే అంటారు, పెళ్ళి అయినాక చెప్తే వింటదిలే నిదానంగా అనుకున్నాడేమో పాపం. సరే సింపుల్గా పెళ్లి చేసేసుకున్నాం, పెద్ద ఖర్చులు ఏం పెట్టలేదు. ఆయన ఉద్యోగం ఆయన చేసుకున్నాడు, మనది అలా. తర్వాత మా ఆయన అదృష్టమో ఏం పాడు, సినిమాలు వచ్చేసాయి. అదే మరి ఆయన సార్ వచ్చిన వేళ విశేషం అటువంటి. మా ఆయన వచ్చిన వేళ విశేషమే, అది మాత్రం మొహాటం లేకుండా చెప్తా. అప్పుడు మీకు కులాలు ఇవన్నీ పట్టింపు మా ఇంట్లో అసలు కులాలే లేవు, ఒక 3, 4, 5 కులాలు కలిపి మేము. అవునా? బ్రాహ్మిన్, కమ్మ, కాపు, రెడ్డి. ఎలా అమ్మా అంటే అమ్మ వైపు నుంచి? మా అమ్మ వాళ్ళు కమ్మ వాళ్ళు, మా నాన్న వాళ్ళు కాపు వాళ్ళు, మా ఆయన బ్రాహ్మిన్. ఓ మీ వారు బ్రాహ్మినా? కానీ మంచివాడు. కానీ మంచివారు అంటే బ్రాహ్మణులు మంచివారు కాదు. కాదు, మా ఆయన మంచివాడు, బ్రాహ్మణులు మంచివాళ్ళ కాదని అర్థమైందమ్మా, నేను ఊరికి జోక్ వేసాను. కానీ అదే అలా అలా మిమ్మల్ని ఇష్టపడి చేసుకున్నారు, ఎంత గొప్ప. నేను కూడా ఇష్టపడి చేసుకున్నా. చాలా అంటే ఇలా కుదురుకోవడం, అంత స్పష్టత ఆ వయసులో ఆ తరంలో ఉండడం అనేది అంటే చాలా మంది ఇలాగా ఈ ఫీల్డ్లోకి వచ్చి పాడైపోయిన వాళ్ళని ఎక్కువ మందిని చూశాను నేను, మాకు తెలిసిన వాళ్ళని. ఈ నాటకాలు వేసే ఆడవాళ్ళు కానివ్వండి మోసం చేస్తారా. అందుకనే ఇన్నిసార్లు అడిగానమ్మా నేను, ఏదో ఎవరి మీద ఏదో ఎదటివాడు మోసం చేస్తాడు అని చెప్తున్నాను, కానీ మోసపోయే గుణం మనలో కూడా ఉంటుంది. తల్లి తండ్రి ఒక అన్నదమ్ముడు తప్ప ఎవరు చెప్పింది మనం అంత తొందరగా నమ్మకూడదు. అది అనిపించదు, ఎందుకంటే ప్రేమ కొరవడి ఇంట్లో ప్రేమ తక్కువైందని, ప్రేమని మనం తక్కువ ఎక్కువ అంచనా వేయకూడదురా. ఎదిగిన కొందికి మన మీద ప్రేమ తగ్గుతుంది. ఎవరు అర్భకులు ఉన్నారో వాళ్ళని ప్రేమిస్తారు తల్లిదండ్రులు. మనకు పిల్లలకు కూడా అర్థం కానిది ఒకటి ఉంది, నువ్వు గొప్పదానివి, మీ అమ్మగారు తతిమ వాళ్ళని ప్రేమిస్తుంది, నిన్ను ప్రేమించదు. అది బతకగలదు, ధైర్యవంతురాలు, ఏమైనా నెగ్గుకొస్తుంది సొసైటీలో అనుకుంటే తీసేస్తుంది తల్లి. భర్త కూడా అంతే కదమ్మా. భర్త అంటే అది నాకు కాన్సెప్ట్ అంత కరెక్ట్గా చెప్పలేనేమో నేను. సో మొత్తానికి మీరు మీ వారు చక్కగా సెట్ అయిపోయారు కదా? చక్కగా సెట్ అయ్యారు, నేను కూడా చక్కగా ఉన్నా. మీరు ఎందుకంటే నా హద్దులు నేను దాటలేదు, ఆయన హద్దుల మధ్యలో ఒకసారి చిన్న చిన్న గొడవలు ఎప్పుడు ఉంటాయి. ఏ విషయంలో? ఇలాగ అదే మానేసేయి, ఎందుకు మన ఇద్దరం బతకలేము, వాళ్ళ మీ అమ్మగారే కదా, కొంచెం అట్లా కుదరదు. ఒక పేరు వచ్చిన తర్వాత నువ్వు చదువుకున్నావు, నీ చదువు నాకు వస్తుందా? రాదు. అండ్ అది కూడా ఇంకోటి, మనకి డబ్బులతో నిమిత్తం లేకుండా భగవంతుడు మనకు ఒక ప్రాప్తం ఇచ్చాడు, ఆ ప్రాప్తాన్ని దాన్ని వదులుకోకూడదురా. ఎందుకు వదులుకో? ఫైనల్ గా ఎలా అంటే, నేను ఎంత దుర్మార్గురాలంటే, నువ్వు ఇంకో పెళ్లి చేసుకో, ఇంటి పట్టున ఉండేదాన్ని ఎవరినైనా చేసుకుని కాపురం నువ్వు చేసుకో. అలా కూడా చెప్పారా? మొహమాటమే లేదు. అంటే దీనికి అంతటి కారణం మీరు అందుబాటులో లేరనా? అట్లా అని కదా, అంటే ఎవరైనా మొగుడు పెళ్ళం ఇంటి పట్టునే ఉండాలి, వండి పెట్టాలి, అన్నీ చేయాలి, ఇంటికి వచ్చేటప్పుడు తలుపుతే అయి ఉంటాయి కదా కోరికలు. అవును, ఎవరో మనిషిని ఎవరినో హెల్ప్ పెట్టుకుంటారు, మీరు వర్కింగ్ ఉమెన్ లేదు అట్లా ఆలోచించరు. పెళ్ళం ఉన్నప్పుడు అలా ఎందుకు ఆలోచిస్తాడు? ఎప్పుడు ఆలోచించాడు మగవాడు. నేను అందుకని ఫైనల్గా ఒకసారి అంటే ఏం కష్టం ఉందో మనం తీర్చలేనప్పుడు మనం వదిలేయాలి కొన్ని. నా ఉద్దేశం అది. నేను నీకు కష్టం ఉందనుకో, నేను తీర్చలేనప్పుడు నీకు వదిలేసి, అది వేరే దారి ఉంది స్వప్న, ఆ దారిలో వెళ్ళు బాగుంటుందని చెప్పాలిగా. అవును, మనకి సంస్కారం అంటే అదే. అలా నేను లేదండి, నేను ఫీల్డ్ వదలను, ఎందుకంటే ఇంకా అటు ఇటు కాని వయసులో ఉన్నారు. మా చెల్లెళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు, మా తమ్ముడు ఇంకా ఎడ్యుకేషన్ అవ్వలేదు, మా జీవితాలు అలాగే ఉన్నాయి వాళ్ళ జీవితాలు. మా అంటే మీనింగ్ మా పుట్టింటి వాళ్ళేం పెద్ద కోటీశ్వర్లు కాదు, ఒక మిడిల్ కంటే కూడా తక్కువ అనుకో. అలా ఉండేటప్పుడు వాళ్ళని ఎలా వదిలేస్తాం? నీ జీతంతో నేను బతుకుతా, కరెక్టే, నువ్వు నేను ఇంత వండుకుంటాం బాగానే ఉంటుంది. వాళ్ళ కోసమే కదా అసలు రంగంలోకి వచ్చిందే, వాళ్ళ కోసం, నిన్ను చేసుకుందే వాళ్ళ కోసం. లేకపోతే నేను రంగస్థలం మీద ఎందుకు కనపడతాను, నువ్వు నన్ను ఎందుకు అడుగుతావు, నేను ఎందుకు చేసుకుంటాను? అది కరెక్ట్ లాజిక్. అవును కదా, వీళ్ళు ఉన్నారు అర్భకుల్లాగా, వీళ్ళు వదిలేసి ఎలా వెళ్తాను? అందుకని నువ్వు ఇంకో పెళ్లి చేసుకో, లేకపోతే ఇంకో పెళ్లి చేసుకుని ఉండిపోను. నేను ఫీల్డ్ వదిలేసి రాను, ఎందుకంటే అతను కూడా ఎప్పుడు నా మీద అపవాదులు వేసింది లేదు. ఎందుకంటే అసలు అతని ఉద్దేశం ఏంటంటే, ఇట్లా మాట్లాడుద్ది ఈ అమ్మాయికి ఎవరిస్తారు వేషాలు అని. ఇప్పటికి కూడా డౌట్, నీకు ఎలా ఇస్తారు వేషాలు? అప్పటి నుంచి నాకు సందేహం అలా ఉండిపోయింది అంటాడు మా ఆయన. మాట్లాడడమే రాదని మా ఆయనకి.
నాకు మాట్లాడడం రాదని. అవును, అంటే మీరు అంత ఫ్రాంక్ గా ఉంటున్నారు, లౌక్యంగా కాకుండా. దానివల్ల ఏంటంటే మన ఇలాగ ఎవరన్నా వాళ్ళే గోక్కుంటా అడిగినా, మన పక్కన కూర్చుని అడిగినా కుదరదండి, ఇలా పాప ఎవడో ఒక అర్భకుడిని పెళ్లి చేసుకున్నాను, అన్యాయంగా ఉంటుందండి, అతనికి చెప్పి చేయాలి, అతను ఇప్పుడైతే అందుబాటులో లేడు, అందుకని ఏమనుకోదు. ఎక్కడ ఇలా శృంగారానికి ఏం ఓపిక ఉంటుంది అమ్మే. మెడ్రాసులో కూడా కింద నుంచి పైకి ఇలా చెమటలు కారి తడిచిపోయి ముద్దయిపోయి 9 hours 8 hours పనిచేసేవాళ్ళం. 8 hours తర్వాత ఎంత ఓపిక ఉంటుంది మనిషికి? 4 o'clock లేగుస్తాం, నైట్ అక్కడే 6 గంటల దాకా ఉంటాం. ఈ 4 o'clock లేచి స్నానం చేసి రెడీ అయ్యి కారు ఎక్కి వాహిని స్టూడియోకి పోయి అక్కడ మేకప్ వేసుకుని అందరు పెద్దవాళ్ళని చూస్తుంటే ఇంకా యవ్వనం ఏముంటుంది నా బొంద, అంతేగా భయంగా ఉంటుంది. పులులు చూసినట్టు ఉంటుంది వాళ్ళు చూస్తే, అంటే నిర్భయంగా చూస్తారు కదా. ఆర్టిస్టులు ఎవరైనా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారు. అలా చూస్తుంటే మనం ఒక చిన్న భయంతో ఒక చిన్న మర్యాదతో ఇట్లా వాటితో పని చేసుకునేటప్పటికే ఓపిక పోద్ది కదరా. అవును, ఇంక నీకు సాయంత్రం శృంగారానికి టైం ఏది? నిద్ర, అంతే కదా, నిద్రపోవడమే. చెమట కారిపోతే ఏం ఓపిక ఉంటుంది? ఏం తిన్నా పొద్దుగుకులు ఇల్లు కాదు కదా, అదింత ఇదింత తినుకుంటే తిరగడానికి. అవును అవును అవును. వర్క్, పైగా భయం. అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి యాక్ట్ చేసిన వాళ్ళు, వీళ్ళ మధ్యలో మనం చేస్తున్నాం. నా వరకే చెప్తున్నా ఇది. అంటే మీ మనస్సు అన్నీ కూడా దాని మీదే, దానిలో లీనమైపోయి ఉండేది. యాక్టింగ్, రోల్స్, తర్వాత పరిశ్రమ గట్టెక్కించడం. అనా ఇవ్వు స్వప్న, అదనా ఇవ్వు, నువ్వు మాట్లాడింది ఇచ్చేయాలి, ఇవ్వకపోతే పాటాడతాను నేను. నువ్వు ఎంత మాట్లాడావో అంత ఇచ్చే, అంతకు మించి నేను 5 పైసలు అడగను నేను. అవి ఇచ్చేయాలి, అవి తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చేస్తా, ఆవిడే దాస్తారు ఆవిడే. అందుకని ఏంటంటే ఈ సహకారంలో యాక్చువల్గా మా ఆయన్ని కూడా చెప్పాలి. 10 సార్లు ఆయన అంటే ఈ వయసులో ఈవిడికి ఏ మొగుడు జబ్బుగా అని అనుకుంటారని చెప్పట్లేదు. మా ఆయన సహకారం ఉంది, మా అమ్మ సహకారం. అవును, అంతే కదా. మా అమ్మ ఆయన సహకారం ఉంది. అయితే మీరు ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ తీసుకున్నారా? తీసుకోలేదు. పాప రానుడండి, పాపం అలా ఉన్నాడు. ఏం పాపం లేదు, నేను మాత్రం కష్టపడలేదంటే. కానీ అమ్మ మీరు చాలా కష్టపడ్డారు. నేను మగవాళ్ళ మంచివాడు కాబట్టి వచ్చేవాడు, తనే వచ్చేవాడు. జీతంలో కొంచెం ఖర్చులు రైల్వే వాళ్ళు తీసుకునేవాళ్ళు. అప్పట్లో బస్సులు కూడా తక్కువే కదా, రైళ్ళు తక్కువే. అక్కడ ట్రాన్స్ఫర్, అక్కడ ట్రాన్స్ఫర్ అట్లా ఉద్యోగం చేసుకుంటా. బట్ జీవితం బాగా నడిచింది, హ్యాపీ. నా వరకు నాలాగా అందరికీ జరుగుద్దని మాత్రం నేను చెప్పను. పైగా ఇలా చెప్పిందని గర్వం అనుకోవద్దు. భగవంతుడు కూడా నాకు ఓటేశాడు. తప్పకుండా ఓటు వేసాడమ్మా. మీరు ఇంత కళకళలాడుతూ ఇప్పుడు ఇంత చక్కగా హాయిగా మాట్లాడుతున్నారంటే జీవితం బాగుండబట్టే కదా. చిన్న తప్పులు పొన్న తప్పులు అందరూ చేస్తారురా. మీకు ఆ వయసులో లవ్ లేదంటే ఏ వయసులోనూ లవ్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఎవడో ఒకడు ప్రేమించేవాడు ఉంటాడా? ఉంటారు. ఏ వయసుకి ప్రేమించేవాళ్ళు ఉంటారు. ప్రేమ నిరంతరం సాగే నది లాంటిది. అంటే ఇప్పుడు ఏదో మామూలు జనరల్ ప్రేమ కాదమ్మా. ఒక స్త్రీని పురుషుడు, పురుషుడిని స్త్రీ, లేకపోతే రొమాంటిక్ గా ప్రేమించడం. ఇప్పుడైతే స్త్రీలు పురుషుడు కూడా అంటున్నారు కాబట్టి నేను నో జడ్జ్మెంట్స్. నేను కేవలం అడిగేది ఏంటంటే మీకు రోజు నిత్యం స్ఫూర్తినిచ్చే విషయం ఏంటి వాడు? ఎందుకంటే 600 సినిమాలు వేస్తారు, పెద్ద పెద్ద హీరోలు, సినిమా పరిశ్రమ, అవార్డులు, సన్మానాలు అన్నీ చూసేశారు. కానీ మనం నిద్ర లేచేటప్పుడు ఏదో ఒక స్ఫూర్తి, ఉత్సాహం ఉండాలి. ఇవాళ రోజున మీరు వాట్ వేక్స్ యూ అప్ ఇన్ ద మార్నింగ్ అంటే ఏమో రాదే, అది కూడా తెలియదు. బాగానే ఉంటాను నేను. ఇంట్లో ఒంటరిగా ఉంటే కూడా బాగుంటాను నేను. 10 మంది మనుషులు ఉంటే కూడా బాగానే ఉంటా. అంటే నన్ను నేనే అనుకుంటాను. అప్పుడు అలాగా, ఇప్పుడు ఇలాగా. మనం ఇంకా మధ్యలో కొంతకాలం సఫర్ అయ్యాం. ఎప్పుడంటే రూపాయి లెక్క కాదు, జరుగుబాట్లు అన్నీ ఉన్నాయి. మధ్యలో బ్లాక్ పిగ్మెంటేషన్ వచ్చి ఫేస్ నల్లగా అయిపోయి కళావిహీనంగా ఉంది, నీకు కరెక్ట్గా చెప్పాలంటే. అప్పుడు కొద్ది రోజులు ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు వేషాలు కూడా రాలా. పిగ్మెంటేషన్ రాబట్ట అంటే ఏదో జబ్బు అనుకున్నట్టున్నారు మా వాళ్ళు. ఊరికి ముందే భయపడతారు ఇండస్ట్రీ వాళ్ళు. సరే మంచి కలర్ కదా, కలర్ మనిషి ఇంతవరకు నల్లగా అయిపోతే ఏమనుకుంటారు? ఎందుకు వచ్చింది అసలు మీకు పిగ్మెంటేషన్? హార్మోన్ ఫుడ్ లేకపోతే మేకప్? ఫుడ్ మేకప్ కాదు. ఊరగాయలు, నెయ్యి, మేగడి బాగా తినేదానిలే నేను. అవన్నీ నాన్ వెజ్ కూడాను. నాన్ వెజ్ వల్ల కూడా వచ్చింది. తర్వాత అవన్నీ మానేశాను. తగ్గిపోయిందా? మందులు ఏం వేసుకున్నారు? మందులు ఏం వేసుకోలే. డాక్టర్ బాపూజీ గారు పచ్చం చెప్పారు. పచ్చం అంటే ఈ కొత్తగా వచ్చిన లేటెస్ట్ ఫుడ్ లేదు. ఆయన తెలుసు, బాపూజీ గారు బాగా తెలుసు నాకు. బాపూజీ గారు చాలా
ఆయన ఏం చెప్పారంటే నచ్చంది తినకు, నచ్చంది ఏది చూడకన్నాడు అంతే. మనకి ఇరిటేటింగ్ స్వప్నం చూడటం రోజు ఇరిటేషన్ అనుకో, అసలు ఇక్కడ రాకూడదు నేను, వస్తే అదో జబ్బు, అదే జబ్బు. వేరే ఎగ్జాంపుల్తో చెప్పరా? కాదంటే మనకు మనమే చెప్పుకోవాలి. కాదంటే నచ్చని మనిషితో కూడా 24 hours ఉంటే కూడా జబ్బు చేస్తుంది. అవును అంతే కదా. కానీ మరి అలా గీతలు గీసుకుంటే మనం గీతలు అలా కాదు, అందరితో రాదు, ఎవరో ఒకళ్ళు అరో ఉంటారు. అంటే నచ్చకుండా ఉండడానికి కారణాలు ఉంటాయి. గత జన్మ విరోధం ఏదో ఉంటుంది అందులో. అదే మీరు నమ్ముతారమ్మా అవన్నీ? నమ్ముతాను నేను. జన్మ ఉంది అంటే పిచ్చి అనుకుంటారు చాలా మంది, కాదు, గత జన్మ ఉంది. ఉంది ఉంది ఉంది. జన్మ సంస్కారాలని బట్టే మనం గత జన్మ ఉంది, నేను నమ్ముతాను. అప్పుడు అలా 3-4 ఏళ్ళు రాలేదమ్మా ఆఫర్స్ మీకు? రాలేనప్పుడు ఏమనుకున్నానంటే అబ్బా బోల్డ్ అంత జీవితం ఉంది, బాధపడింది అప్పుడే నేను. పని పాట ఏం లేదు, ఈ వండుకోవటం పెట్టుకోవటం ఉండడం, బోల్డ్ అంత జీవితం ఉంది, ఎలా వెళ్ళమారుద్దబ్బా, దేవుడు ఎప్పుడు తీసుకెళ్తాడో తెలీదు, వేషాలు అయితే ఏం లేవు, ఇంటి పట్టుని అంటే చాలా కాలం రోడ్ల మీద తిరిగాక బేవర్స్ తెలివితేటలు అంటారు వాటిని, అవి వచ్చినాయి మధ్యలో నాకు. మన రోడ్డు మీదకి వెళ్ళడానికి లేదు, దరిద్రంగా ఉన్నాం, ఎవరన్నా చూస్తే ఏంటి ఇలా అయిపోయావు అంటారేమో, ఏంటి నా దేవుడా ఇలా చేసావే నా జీవితాన్ని అనుకున్నా నేను. బాధపడ్డాలే అని ఇప్పుడు తేలిగ్గా చదువుతున్నా, అప్పుడు బాగానే బాధపడ్డా. బట్ అదే తగ్గిపోయింది కదమ్మా, దేవుడి దయ తగ్గిపోయింది. మళ్ళీ అప్పుడప్పుడు వేషాలకు పిలుస్తున్నారు, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు పిలుస్తారు. ఈ జనరేషన్ పిల్లలు కూడా పిలుస్తారు బాగానే, ఒకరోజు 2 రోజులు పిలుస్తున్నారు. స్వప్న అంటే మీ ప్రెజెన్స్ వేర్లేండి అమ్మా, అట్లేం కాదు, వాళ్ళ అప్పుడు చూసింది వాళ్ళకి ఇంకా మనసులో అభిమానం ఉంది, వాళ్ళ పిల్లలు అయి ఉంటారుగా అప్పుడు. మా సినిమాలు ఈ పెద్ద పెద్ద హీరోలతో చెయ్యి పట్టి గుర్తింపది. అవును, పెద్ద హీరోలతో చేయకపోతే గుర్తింపు ఉండదు. అవును, ఇప్పుడు అందరూ కొత్త వాళ్ళు అనుకో, నలుగురిలో నారాయణ. అవును, కరెక్టే కదా. అలా అమ్మ మీరు అంతమందికి విశ్వానికి అమ్మ, అన్నపూర్ణమ్మ అంటే అమ్మ క్యారెక్టర్స్, అందులో బాధపడే అమ్మ, సహనం ఉండే అమ్మ ఎక్కువ. మీకు పిల్లలు ఉన్నారమ్మా? లేరు, ఒక పాపని పెంచాను, పిల్ల కూడా లేదు, ఇప్పుడు వెళ్ళిపోయింది అది కూడా. ఎలాగమ్మా? నాకు కూడా చెప్పలేదు, అట్లా అంటే ఇది కనుక్కోవాలి కదా అంటారు అందరూ. మృత్యు ఏది కనుక్కోనివ్వదు, ఏది తెలియనివ్వదు. తీసుకుపోదాం అనుకున్నప్పుడు కొద్ది రోజుల ముందే గ్రౌండ్ వేస్తుంది మృత్యు, రాత్రి వచ్చి తెల్లారి పొద్దున్నే తీసుకెళ్తాం. తీసుకుపోదాం అనుకుంటా దానికి ఏదో మెంటల్గా డిస్టర్బ్ అయింది, ఒక కూతురు పుట్టింది, ఆ పిల్లకి మాటలు రాలేదు, ఇంకా కూడా రావట్లా. మరి అలా అనుకుందో, వాళ్ళ ఇంటి లోపల ఏమన్నా ఉన్నాయా, ఏది చెప్పలా. అంటే మీరు పెంచి పెళ్లి చేశారు, అన్నీ బాగా చేశారని పెళ్లి చేస్తాం, వెళ్ళిపోయింది. పేరేంటమ్మా తంది? కీర్తి. ఎలా పెంచుకున్నారమ్మా? ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? మీ బంధువుల అమ్మాయి పాపని తెచ్చుకున్నారు. నీకు ఇంకోటి చెప్పిన, ఆ పిల్ల ఇప్పుడు మళ్ళీ మా ఇంట్లోనే పుట్టింది, మా చెల్లెల కొడుక్కి. పైగా అన్నీ అలాగే చెప్తుంది, అది రూలింగ్ అదే మా కీర్తి. ఒక 1.5 yearకి అలాగా. అందుకని నమ్ముతాను నేను. వచ్చి ఆ గుర్తులు, అది ఎక్కడెక్కడ కూర్చునేది ఇప్పుడు కూడా చెప్తుంది ఒక్కొక్క మాట, వాళ్ళ అమ్మతో చెప్తుంది. అది అంటే నువ్వు అతిశయం అనుకో ఏమన్నా అనుకో, నేను అప్పుడు చిన్నప్పుడు అక్కడ కూర్చునేదాన్ని కదమ్మా, మా ఇంటి ఎదురుగుండా ఒక గట్టు ఉంది, అలిగితే వెళ్ళి దాని మీద కూర్చునేది. అంతా అవన్నీ చెప్తుందా ఇప్పుడు? ఎంత ఆశ్చర్యం. తర్వాత శ్రీలక్ష్మికి దీనికి ఎప్పుడు పడదు, నా కూతురికి. శ్రీలక్ష్మి ఆంటీ వస్తే నాతో మాట్లాడు, శ్రీలక్ష్మి ఆంటీ నువ్వే పక్కనే పడుకుంటారు, నన్నేమో కింద పడుకోమంటావు, శ్రీలక్ష్మి ఆంటీ వస్తే నన్ను సరిగ్గా చూడవనేది. ఎందుకో తెలియదు. శ్రీలక్ష్మి కూర్చుని ఉంది. ఇది ఒక 1.5 year బేబీ ఉంటుంది, వాళ్ళు జర్మన్లో ఉంటారు, ఎప్పుడైనా ఒకసారి వస్తారు. ఆ పిల్ల పుట్టినప్పుడు నాకు చూపించడానికి తీసుకొచ్చారు. నేను అసలు దీనికి తెలుసుదో లేదు, ఇది అవునో కాదు, సోదిలో చెప్పింది మా పిల్ల. సోది అంటే నమ్మరుగా మీరు, ఈ కాలం వాళ్ళు నమ్మరు. బట్ చెప్పింది, ఇంకా నన్ను పిలవకండి, నేను నా తోడబుట్టిన వాడి కడుపులో పుడుతున్నానని చెప్పింది. సోది అడిగితే ఫైనల్గా ఒకసారి వదిలేసాం. అది అక్కడ ఉంది.
శ్రీలక్ష్మి రాలేదు, శ్రీలక్ష్మి రాలేదేంటో అంటుంది ఆ పిల్ల. అప్పటిదాకా శ్రీలక్ష్మిని చూడలా, అప్పుడే రావడం శ్రీలక్ష్మి మా ఇంటికి. శ్రీలక్ష్మి ఇలా బిత్తరపోయి పిల్ల వెంక చూస్తుంది. ఎంత ఆశ్చర్యం అసలు. ఆశ్చర్యమే. మా పాప మా ఇంట్లోనే పుట్టింది కదా. ఎంత మాట అయినా అడుగుద్ది, పైగా సుస్పష్టమైన తెలుగు మాట్లాడుద్ది. దాని రైటింగ్ కూడా ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఈ పసిముండ ఇప్పుడు 3వ సంవత్సరం, అది ఏదైనా ఇలా రాస్తే నా కూతురు ఆర్ట్ బాగా వేసేది, దాన్ని అలా దింపింది. ఉంది నా కూతురు, అదొక తృప్తి. ఈ పిల్ల పుట్టి ఈ చిమ్టమ్స్ అన్నీ చూసాక పోన్లే మా బిడ్డ మా ఇంట్లోనే పుట్టింది అనుకుంటా నేను. మీకు ఎన్ని అమర్చినా కూడా ఈ విషయంలో ఎందుకు నాకు చేయలేదు అని చెప్పి దేవుడితో పోట్లాడారా, బాధపడ్డారా ఆ టైంలో? పిల్లలు లేరు అన్న బాధ. ఎందుకంటే చాలా మంది పిల్లలు వద్దనుకుంటారు, అది కూడా ఓకే, కానీ మీరు పిల్లలు దేవుడితో అంటే బోళ్ళంత భక్తి లేదురా, బోళ్ళంత ప్రేమ లేదు, బోళ్ళంత భయం లేదు నాకు. 3 లేవు లైఫ్లో. కానీ ఒక బాబా అంటే ఒక నమ్మకం. ఆయన ఏదైనా ఒక సమస్య చెప్పుకుంటే తీరుతుంది, లేకపోతే లేదు. రేపొద్దునకి గుర్తుంచడు. ఈరోజు మనం ఆయన దగ్గర చెప్పుకుంటే రేపొద్దునకి మనకి ఆ సమస్య ఉండదు బుర్రలో. చెప్తాను ఇప్పటికి కూడా, ఏదైనా ఇలా జరిగితే ఎవరన్నా ఏమన్నా అంటే ఇప్పుడు కూడా ఎవరి దగ్గర చెప్తాం? మా అమ్మ లేదు, ఎవరికి చెప్తాం? ఉంటే మా అమ్మ బుర్ర తినేదాన్ని నేను. ఇప్పుడు బాబా దగ్గర వెళ్ళి చెప్పుకుంటాను. నాదేమన్నా పొరపాటు ఉందా బాబా, ఇలా అయింది, ఈ వయసులో అవసరమా ఇలాగా అనుకుంటా. చెప్పంగానే వదిలేస్తాను బాబా దగ్గర. నాకు బ్యాడ్ హ్యాబిట్ అను గుడ్ హ్యాబిట్ అన్నది. పిల్లల విషయంలో మీకు ఏమి సమాధానం వచ్చింది? బాబా ఎందుకు భారం అనుకున్నాడు ఆయన? మళ్ళీ పుట్టాలిగా, ఇది అది రిమైనింగ్ లైఫ్ ఏమో, దాన్ని అవతల జన్మ రిమైనింగ్ లైఫ్ ఏమో. అంతే, అది పూర్తి చేసుకోవడానికే కదా మళ్ళీ పుడతారు. ఆ రిమైనింగ్ లైఫ్. కాకపోతే మా పిల్లకంటే నువ్వు నమ్మవు, దాన్ని నా ఇంటికి చంకన వేసుకుని తెచ్చుకున్నప్పటి నుంచి దానికి అంటే ఇలా అయిపోద్ది ఏ పని అయినా. అది వెళ్ళిపోయే వరకు అలా అయిపోయింది. దాని ఆఖరి పుడ్డు కూడా నా చేత్తోనే తింది అది. ఇంక ఈ అర్ధరాత్రికి ఎప్పుడుకో చచ్చిపోద్దానంగా కూడా నేను పెట్టింది తినేళ్ళి దాంతోనే ఉంది. రుణం. స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ మీరు చూసారు. అలిగేది ఈ పిల్ల చెప్తుంటే అవన్నీ. మా అమ్మ, నేను ఇక్కడే నిలబడితే కదమ్మా నువ్వు అన్నం పెట్టేదని వాళ్ళ అమ్మనే, మనతో కాదు వాళ్ళ అమ్మతో. నేను ఇక్కడ నిలబడితే మా పిల్లకి మా అమ్మ పప్పు వేసి నెయ్యి వేసి అన్నం పెడితే బుగ్గలో పెట్టుకుని గ్రిల్లు పట్టుకుని పైన నిలబడేది. మా అమ్మ చెయ్యి ఎండిపోతుంది అనేది అది గుర్తుంది నాకు. ఇది చెప్తుంది ఇక్కడ తినేదాన్ని, ఇక్కడ తినేటప్పుడు ఇక్కడ ఉండేదాన్ని కదమ్మా నేను, అప్పుడు నువ్వు తిట్టేదాన్ని కదా నన్ను. అబ్బా, వాళ్ళ అమ్మని అంటే మా అమ్మ గుర్తు రావట్లే దానికి. మా పాప వెళ్ళేటప్పుడు ఇంకా చచ్చిపోద్ది అనుకుంటున్నా. అది 2 వీలర్లో వస్తుంది, మా అమ్మ కార్లో వస్తుంది. మా అమ్మ అది ఎప్పుడు దెబ్బలాడుకుంటారు, వాళ్ళ గత జన్మ విరోధం ఏమో. ఇది ఇలా చూసి అమ్మమ్మ నేను ముందు పోతాను నువ్వు నా వెనకరా అని చెప్పింది. కరెక్ట్గా 1.5 ఇయర్కి పోయింది మా అమ్మ. మా కూతురు ఇలా పోయిన 1.5 ఇయర్కి మా అమ్మ వెళ్ళిపోయింది. నేను ముందు వెళ్తాను నా వెనకరా అంది. అదేంటి దొంగముండ ఇలా అంది, అదేంటే దొంగముండ ఇలా అంది అంటే అదేదో ఊరికే అని ఉంటుందిలే అమ్మా అన్నాను నేను. అన్నీ బేరీజ్ వేసుకుంటే ఖాళీగా ఉన్నప్పుడు మీకేం టైం పాస్ అంటావు కదా, ఇవన్నీ గుర్తొస్తాయి. గుర్తు చేసుకుని మీరు దాన్ని డాట్స్ని కనెక్ట్ చేసుకుంటారు. అందుకే మీరు సంపూర్ణ వివేకము ఏమో కానీరా, అన్నీ ఏది జరిగితే కూడా అది అనుకుని 5 నిమిషాల్లో జరిగేది మాత్రం కాదు. భగవద్ ఇచ్చి అంటారు అంతా. అందులో బాబా పాటలో చాలా ఉంటుంది. అందులో మన ఎదురుగుండా అసలు ఎప్పుడు కూడా మన ఎదురుగుండా దేవుడు ఏం రాడు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లి రూపంలో ఉంటాడు, మనం బయటకు వెళ్ళిన తర్వాత భర్త రూపంలో ఉంటాడు, ఆ తర్వాత బిడ్డల రూపంలో ఉంటాడు. దేవుడు లేనిది ఎప్పుడు? అవును, మనతోనే ఉంటాడు దేవుడు. గొప్ప మాటమ్మా. అంతే. బాగుంది. ఎందుకు వచ్చాను, మనం భూప్రపంచంలో ఎందుకు పుట్టాం, ఎందుకు పెరిగాం, ఎన్ని సంవత్సరాలు ఎందుకు వచ్చినాయి అనేదానికంటే కూడా ఎంత జీవితాన్ని ఏ వయసులో ఏ చిన్న కష్టం పెద్ద కష్టం సుఖం అనబడేవి పెట్టాలో భగవంతుడు నాకు అవన్నీ ఇచ్చాడు. ఎప్పుడు సుఖం మాత్రమే ఇచ్చాడు. అవునా? అవును. మీరు అన్ని అవార్డ్స్ అందుకున్నప్పుడు సారు సంతోషపడ్డారా బాగా? అతను పాప ఆయనకి కళకి సంబంధం లేదు,
ఆనందపడ్డాడు. చేసేవారమ్మా? బ్యాంకులో పనిచేసేవారు. ఆయనకి పెద్ద జనంలో రావడం ఇష్టం ఉండదు. చూసావా, ఒకళ్ళకి జనంలో ఇష్టం, ఒకళ్ళకి జనంలో రాపోవడం ఇష్టం. వాళ్ళు ఎవరో పరిచయం వద్దమ్మా, మీరు వేషాలు వేసుకుంటారు, బయట కలుసుకుంటారు. ఫర్దర్గా ఎప్పుడన్నా వెళ్తే ఆయనకు ఒక చిన్న యుగో ఏంటంటే అన్నపూర్ణ మొగుడు అనకూడదు. అవును, ఆయనకే కదా, అందరికి ఉందా లేదో, ఈయనకి మాత్రం ఎక్కడో రోడ్డు మీద కనపడితే గబిక్కిని అన్నపూర్ణ మొగుడు అంటారు. అది నాకు ఇష్టం లేదమ్మా. అందుకని ఆయన అన్నిట్లో నేను రావాలి అనుమానపడ్డం లేదమ్మా. తర్వాత తెచ్చిన డబ్బులు నా దగ్గర పెట్టంటం లేదు, పెట్టమన్నా నేను పెట్టను, అది వేరే విషయం. ఎందుకంటే ఆయన జీతం ఆయనకున్నప్పుడు నా డబ్బులు ఆయన దగ్గర ఎందుకు పెట్టడం? అవును కదా. మీరు అంటే ఇప్పుడు ఇల్లు కట్టారా? మీ డబ్బులు అన్ని సంపాదించి అన్ని చేసుకున్నారా? మంచి కార్లు, మంచి కార్ల మీద నాకేం మోజు లేదు, కానీ నేను మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఇంకా కూడా. మా పిల్లలు అందరూ అంటారు ఇది తీసేసి చేయరాదు అంటారు. ఎందుకు నేను 10 ఏళ్ళు ఉంటానో ఏమో, ఇంకా దులుపుకోలేనురా, దులపడానికి మనుషుల్ని పెట్టలేను, దొరకట్లా మనుషులు. అవును, మంచి మనుషులు ఇప్పుడు అసలు చాలా అందంగా అన్నీ పెట్టుకున్నాయి, దులపలేకపోతే దుఃఖమే కదా. అవును, బ్యాంకులో ఉన్న డబ్బులు వడ్డీ వస్తాయి, దీని మీద పెట్టామే రావు. అది మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే. ఎప్పుడూ ఒక రూపాయికి ఒక 10 రూపాయో పావలానో వచ్చేదే ఆలోచిస్తా. కూడబెట్టి ఏం చేద్దామని, ఎవరికి ఇద్దామని. ఎవరో ఒకళ్ళు ఉన్నవాళ్ళు సుఖపడతారు కదా. మనం ఏం మిగల్చకుండా వెళ్తే దరిద్రులు అవుతారు, కానీ ఏదో ఒకటి మిగిలిస్తే నలుగురు పంచుకుంటారుగా. అవును. మీ నట వారసత్వం పోని మీ అక్క చెల్లెళ్ళు ఇంకా రాలేదమ్మా, ఎవరన్నా పుడతారేమో తెలియదు. మరి మీ పిల్లలకి ఎవరికి రాలేదా? ఇంట్లో పిల్లలకి ఎవరికి రాలే. ఫర్దర్గా ఎవరైనా వస్తారేమో చూడాలి. బట్ నాకు ఒక్కదానికే రాశాడు అదృష్టం. ఎంతమంది హీరోలమ్మా మీరు అమ్మాయింది? ఐ థింక్ ఫస్ట్ తరం ఏమో రామారావు గారు, నాగేశ్వరరావు గారికి అమ్మగారు వేయలేదా? వేయలే, అత్తగా వేసా. ఆయన ఒక్కడికే అమ్మ వేయలే, ప్రతిమ వాళ్ళందరికీ అమ్మ వేసా. శోభన్ బాబు గారు, కృష్ణ గారు తర్వాత తరం, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వీళ్ళు 3వ తరం అనుకుంటా. తర్వాత శ్రీకాంత్ గారు, జగపతి బాబు గారు, వీళ్ళందరూ 4వ తరం. ఇప్పుడు వచ్చిన పిల్లల్లో బామ్మ కొంతమందికి వేసా, ఇంకా కొంతమందికి వేయాలి. వాళ్ళకి కూడా వేసేస్తే పని అయిపోద్ది. మీ ఫేవరెట్ కొడుకు ఎవరు? సినిమా కొడుకు ఫేవరెట్లు ఎవరు లేరు. ఒక్క సినిమా ఒక్క రామారావు గారు తప్పితే నాకు ఎవరు ఉండరు బుర్రలో. అన్ని రకాల వేషాలు, అన్ని పద్ధతులు ఉన్న కొడుకుగా అమ్మా. నాకు రామారావు గారే కొడుకైనా తండ్రి అయినా ఒక మంచి మానవత్వం ఉన్న మనిషిగా అయినా గొప్పవారమ్మా. చాలా అంటే వింటామమ్మా, అలా కాదు నేను అడిగేది ఏంటంటే, చాలా ఆయన పని ఎదటి వాళ్ళని అభిమానించడం, ఆయనకి ద్వేషం లేదు. నాకంటే ముందుకు పోతున్నారేమో వీళ్ళు అనేది లేదు ఆయనకి. ఎంత గొప్పవాడు ఆయన, నా తర్వాతే వీళ్ళు అనుకుంటాడు ఆయన. అందుకని రామారావు గారు చిన్న పొన్న పొరపాట్లు అందరికీ లైఫ్లో బ్యాడ్ నేమ్లు వచ్చేవి జరుగుతాయి, కానీ ఆయనే గొప్ప. ఆయన నాకు రామారావు గారు అంటే ఇష్టం. కరెక్ట్ అమ్మా. ఆయన ఏంటమ్మా, ఆయన లక్షణంగా ఆయన జీవితం ఆయన ఇష్టం. పైగా బోల్డ్ అన్ని సినిమాలు కూడా చేయలేను, నేను అతిమా వాళ్ళతోనే చేశాను. అయినా కూడా నాకు రామారావు గారు అలా. నెక్స్ట్ నేను అడగబోయేది, హలో బ్రదర్లో మీరు ఇంగ్లీష్ మాట్లాడే సీన్లు ఉంటాయి. అవును, ఎలా భలే అని భలే నవ్వుకుంటాం అసలు. కాదు అది ఈవీవి గారికి అలాగా. ఈవిడ ఎప్పుడు సంప్రదాయం వేషాలు, అతనికి అలా ఇష్టమో ఏం పాడు ఆ వేషం వేయించాడు. తర్వాత 2 ఇటువంటి అల్లరి వేషాలు వేయించాడు, అతనే వేయించాడు, ఇంకెవరు వేయించలే. ఆ తర్వాత కామెడీ వేషాలు బామ్మకు వచ్చిన తర్వాత, కానీ తర్వాత వేయలేదు. భయపడ్డాను నేను ఫస్ట్. హిప్పీ కటింగ్ అప్పటిదాకా అంత చిన్న ముడి, హిప్పీ కటింగ్ స్లీవ్లెస్ వేయించారు, వేయించారుగా. ఇబ్బంది పడ్డారా? పడలేదులే, కానీ బట్ ముందే భయపడ్డా. తర్వాత ఇంకా చెప్పాగా నేను. ఎంత బాగుండిందో ఆ క్యారెక్టర్. మీకు ఇంగ్లీష్ ఒక 2 డైలాగులు ఏమన్నా గుర్తున్నాయి? ఏం గుర్తులేవు అమ్మాయి. అయ్యా, నేను అక్కడే వదిలేసి వస్తా అంతే, ఎక్కడదక్కడే. మన ఇంటికి మనం వెళ్తాం, మన మనసుతో వెళ్తాం. ఇంకా సినిమా గోల కూడా ఉండదు. ఆ సినిమాల వాళ్ళ, ఈ సినిమాలో వీళ్ళని. ఇప్పుడు కూడా ప్రేక్షకురాలిని సినిమాకి మాత్రం నేను. టైటిల్ నుంచి ఎండ్ దాకా చూడాలి, అదే సినిమా. అవును, కరెక్ట్. కానీ నాకు ఎప్పుడు అనిపిస్తుందమ్మా, మీకంటే బాగా ఇంత అంటే ఒడ్డు పొడుగు, వయసు కూడా పెద్దవాళ్ళు, వాళ్ళందరూ చాలామంది పెద్దవాళ్ళే కదా చాలామంది, వాళ్ళందరినీ రా బాబు అని చెప్పి మీరు. అవును, అందరు పెద్ద అంటే ఎంత పెద్ద అంటే ఒక 10 ఏళ్ళన్నా మినిమం డిఫరెన్స్. అదే నాకు ఇష్టం కదా వేషం, మదర్ వేషం ఇష్టం. ఎవరో తోస్తే రాలా, నేను ఇష్టపడి ఎంచుకున్న వేషం కదా. నాకు సొంత కొడుకులాగే ఫీలింగ్ ఉంటుంది. అంతే, అది మీ గొప్పదనం. అది కాదు,
నిజంగా కందామంటే కూడా ఇంతమంది అందగాళ్ళని కనగలనా నేను? ఎవరో పుణ్యాత్మురాళ్ళు కానీ నాకు కొడుకు కింద అప్పచెప్పారు. రామారావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు. అందరికంటే అందగాడు ఎవరమ్మా? శోభన్ బాబు గారు. అలా ఎలాగే చెప్తాం అందం. కృష్ణ గారు బాగుంటారు. కృష్ణ గారు అసలు మచ్చలేని అందం కదా. అవును, తెల్లగా చక్కగా ఉంటారు. నాకు చెప్పాగా నేను అన్ని రకాల అందాలు, డైలాగ్ కానీ ఏదన్నా కానీ అలా కానీ రామారావు గారు. ఆయన తర్వాత వీళ్ళందరూ. ఇతర భాషల్లో మీరు ఎందుకు విజృంభించలేదు? విజృంభించలేదంటే ఇదే నువ్వు చెప్పావు కదా, ఏంటి ఎదట వాళ్ళు కన్ను కొట్టుడు, గుద్దుకోవటాలు అవి ఇతర భాషల నుంచి అయ్యాయి. ఇతర భాషలు అంటే మనం వేరే భాష వాళ్ళం కదా, అట్లాంటివి ఉంటాయి. అలా వెళ్ళలేని వాళ్ళకి పెద్ద అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు మన వాళ్ళు మంచివాళ్ళు. నీకు 100% చెప్పనా, నువ్వు ఎటు నుంచి ఎటు తిరగేస్తున్నా మనమే జేబు కొట్టి పారేసుకుంటాను తప్పితే ఎదటాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడం తెలుగు వాళ్ళకి పెద్దగా తెలియదు. తెలుగు సినిమా వాళ్ళంత అమాయకులు ఇంకెవరు ఉండరు. ఎందుకంటే వేరే భాషలు వాళ్ళకి కోట్లు సంచుల్లో వేసి ఇచ్చి వాళ్ళు తింటామన్నాయన్నీ తినిపించి, వాళ్ళ ఊళ్ళో తింటారో సస్తారో అది వేరే విషయం, తినిపించి చక్కగా మెత్తగా ఉండే హోటల్ రూమ్స్ ఇచ్చి వాళ్ళని జీవితాలని ఎంజాయ్ చేసేలాగా చూసి విమానం ఎక్కించి పంపించి బీపీ చూపిస్తారు మన వాళ్ళు. వాళ్ళది ఎందుకంటే మొహం పెద్ద అవసరం, తెలుగు రాదు కదా వాళ్ళకి. అవును అవును అవును. అప్పుడు కూడా లక్షలు ఇస్తారు. మన వాళ్ళు అంత మంచివాళ్ళు. వాళ్ళు అలా కాదు, వేరే ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఇప్పుడు నన్నేం చేస్తారు కానీ ఫిట్టింగ్ ఏదో ఉంటుంది. మనంత మంచివాళ్ళు కాదు. మన వాళ్ళకే ఇచ్చుకోవాలి అనేది వాళ్ళకుంది, పక్క వాళ్ళకి పెడదాం అనేది మనకుంది. అది నేను చెప్పచ్చు. అవును, నిజమే. అది అసలు మనకంటే ఎదురింటి వాడే నచ్చుతాడు మన వాళ్ళకి, మన ఇంట్లో ఉన్నవాడు నచ్చడు. వాళ్ళకంటే ఒడ్డు పొడుగు ఉండి, వాళ్ళకంటే అంతో ఇంత చేయలేకపోయినా కూడా ఒడ్డు పొడుగు ఉంటే చాలు, వాళ్ళు మాత్రం అంతకంటే ఏం పీకుతున్నారు ఇక్కడికి వచ్చి. మనకు పీకేది ఏం లేదు తెలుగు ఇండస్ట్రీలో. అయినా కూడా వీళ్ళ దురద అలాంటిది, తామర. ఆ గోక్కోవడానికి తెచ్చుకుంటారు వాళ్ళని. అవునా? గోక్కోవడం అంటే వేరే విధంగా తప్పుగా అనుకోమాక, డబ్బులు పోగొట్టుకోవడం గోక్కోవడం అంటే. అర్థమైంది. సరే. అందుకని అట్లాంటి తామర ఉంది తెలుగు వాళ్ళకి. తామర ఉన్నవాడిని మనం ఏం చేస్తాం? ఏమీ చేయలేం. అందుకని వేరే లాంగ్వేజ్ల వాళ్ళు మనంత పిచ్చివాళ్ళు కాదు అని చెప్పొచ్చాయి. అర్థమైంది, పిచ్చివాళ్ళు కారు. కానీ ఆ టైంలో అంటే మిమ్మల్ని ఆ టైంలో 1-2 వెళ్తే 2-3 ఏమన్నారంటే, మీరు మా ఇండస్ట్రీకి పనికిరారండి అన్నారు. ఎందుకండి అన్న, నాకు ఏం లోపమో తెలుసుకోవాలి కదా. చాలా గర్వంగా ఉన్నట్టు, తర్వాత అదేదో ఒక ఇదిగా ఉన్నట్టు ఉంటారు. అలా ఉంటే మా తమిళ్లో వేషాలు ఇవ్వరండి అన్న సొల్లుంగన్న అట్లా మాట్లాడాలి వాళ్ళకి. చెప్పండి సార్ ఎందుకలా అంటే వాళ్ళకి నచ్చదు, ఎదిరించి మాట్లాడినట్టు நீங்கள் இல்லைன்னு யார் கொடுப்பாங்க, நீங்கள் தான் கொடுக்கணும் అంటే వాడు మన భుజమే చేయేస్తాడు అంతే. ఎందుకండి అలాగా అంటే వెయ్యడు, వాడు ముందే భయపడుతున్నాడు కదా. అదే కాబట్టి ఇక్కడ బేసికల్లీ అందుకని వేరే లాంగ్వేజ్లు ఎందుకు పిలవలేదంటే ఇందుకు పిలవలేదు. నేను కూడా వెళ్ళలేదు, ఎందుకంటే నేను వెళ్ళలేను ఎవరి దగ్గరికి. వాళ్ళ రూపాయి నాకు వద్దు, మన వాళ్ళు ఇచ్చిన రూపాయలు చాలు. మన వాళ్ళు పాపం అంత తొందరగా భుజమే చేసి లాక్కుపోదాం అనుకోరు, ట్రై చేస్తారు. వస్తే ఓకే, లేకపోతే రెండో అవకాశం చెడగొడతారు. అంతకంటే ఏం చేయరు మన వాళ్ళు. మంచి వాళ్ళు మనం. సో మొత్తానికి అయితే నాకు అర్థమైంది ఏంటంటే, ఇవన్నీ సర్వసాధారణంగా ఉంటాయి. మనం తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. రెండోది, మనం ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, మన ప్రయారిటీస్, మన విచక్షణ మన చేతుల్లో ఉండాలి. మనకు బోల్డంత జీవితం ఉంది, సొసైటీలో మర్యాదగా బతకాలి, ఎవరైనా చక్కగా పలకరించాలి అని కోరుకుంటే కొన్ని వదులుకోవాలమ్మాయి. అదే కరెక్ట్ అమ్మా. మనకిష్టం ఉన్నా వదులుకోవాలి, వాళ్ళకి ఇష్టం ఉన్నా వదులుకోవాలి. ఇంతకీ అన్నపూర్ణమ్మ గారికి వంట వచ్చా? బ్రహ్మాండంగా చేసుకుంటాను. ఆ వరకు నేను, నీకు నచ్చుద్దో లేదు తెలియదు. రారాదు స్వప్న ఒక రోజు. వస్తానమ్మా. ఏంటి ఏమేమి చేస్తాను? వెజ్జే. నేను కూడా వెజ్, అందుకనే వెజిటేరియనే. నాన్ వెజ్ కూడా తింటాను కానీ ఒక 10 ఏళ్ళు అయిందిగా, ఎప్పుడైనా ఒకసారి అలాగా. సార్ తినరుగా? ఎల్లుల్లిపై కూడా తినడు ఆయన, తినరు. చెప్పాగా నేను. అదే అందుకని మనకేం ఖర్చు లేదు. అంత పప్పు వండి పడేస్తే ఇప్పుడు అసలు పళ్ళు కూడా కదిలిపోయి ఉంటాయి కాబట్టి ఆ పప్పుతోనో మజ్జిగతోనో పెరుగుతోనో అట్లా ఒక్క పూట తింటారు. ఒక్క పూట భోజనం, పెద్ద ఇబ్బంది లేదు. పైగా సాధ్యమైనంత వరకు ఆశ్రమాలకు వెళ్ళిపోతుంటాడు ఆయన. కొన్ని ఎడబాట్లు జీవితంలో అలా మిగిలిపోతాయి.
ఇప్పుడు మిమ్మల్ని వయసు బాగా miss ఏడబాటు. అయి ఉంటారమ్మా. అప్పుడు బిజీ. కాదు, మిమ్మల్ని మీరు ఉండరు కదా, షూటింగ్లోకి వెళ్ళిపోతారు, బాగా మిస్ అయి ఉంటారు మిమ్మల్ని. ఏదన్నా అవనీలే కానీ ఆయన ఏదో ఆశ్రమానికి ఈ ఆశ్రమానికి ఆ ఆశ్రమానికి ఆ ఆశ్రమానికి అట్లా పోయి ముక్కు మూసుకుని జపాలి పుప్పాలి అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఎంత ప్రపంచాన్ని ఏ కులం వాళ్ళు ఆ కులానికి పెద్ద వయసుకు ప్రాముఖ్యత ఇస్తారు. అవును. జ్ఞానోదయం వస్తుంది అప్పుడు. ఈ జన్మలో తప్పు చేసామేమో, ఇప్పటి నుంచైనా మనం కొంచెం భగవంతుడిని కోరుకుని మనం అనేది అంత తప్పులని అయిపోయాక తప్పులన్నీ అయిపోతాయి. అది వయసులో కదా. కానీ మీకు చిన్నప్పుడే జ్ఞానోదయం అయిపోయి ఉంటుంది. నాకేమో జ్ఞానోదయం కాదు, ఆ, ఏదో మరి బ్రతుకు మీద భయమో, లేకపోతే వీళ్ళందరూ వెనక లేకపోతే ఒక అడుగు ముందుకేద్దునేమో. కుటుంబం ఉంది కదా, అవును. కుటుంబం ఉండేటప్పుడు మనం ఎన్ని సరదాలైనా ఒక అడుగు వెనక్కే ఉంచుకోవాలి. సినిమా ఇండస్ట్రీలోకి మీరు రాకముందు పెళ్లి అయిపోయింది, అవును. వచ్చాక ఏదో టైంలో అనిపించుంటుంది కదా, అయ్యో పెళ్లి లేదు, చేసుకోలేదు, అనిపించలేదు. ఎందుకంటే ఇబ్బందికరమైన వాడైతే అనిపిస్తుంది. మంచివారు కదా చాలా. మంచివాడు పాపం. సార్ పేరేంటమ్మా? నరసింహం. నరసింహం గారు, ఉమామహేశ్వరి గారు. మంచివాడు ఆయన. అంటే భగవంతుడు అలా ఒక తోడు పెట్టాడు నాకు. అవును కదా, పాలు అలా ఉంటే ఇరిగిపోతాయి, అవును. తోడేస్తే కానీ పెరుగవదు. అందుకని ఈ తోడు పెట్టాడు. నేను అలా ఉన్నా. అమ్మ మీరు డైరెక్షన్ చేయరా? వద్దమ్మా, నాకు అది చాలా భారమైంది. ప్రపంచంలో సినిమా ఇండస్ట్రీలో, ప్రపంచం అంటే ప్రపంచం కాదు, డైరెక్షను, ప్రొడ్యూసింగు, హీరోయిన్ చేయడం, హీరో చేయడం, ఈ 4 కష్టమైనవి. 4 పాత్రలు కష్టమైనవి. కాబట్టి అవన్నీ వద్దని చక్కగా అమ్మ అంటే ఎందుకు, వాళ్ళు పిలిస్తే వాళ్ళు చెప్తారు, మనం చేస్తాం. మనం చేసింది నచ్చితే అదే బాగుందమ్మా ఉంచంటారు. లేదనుకో అంత వద్దమ్మా అంటే సరే నాన్న ఏం చేయమంట అని చెప్పించేస్తాం. జీవితంలో మీకు దేని మీద మోజు? చీరలా, బట్టలా, బాగా రెడీ అవ్వాలనా, మనుషుల, మంచి ఫుడ్డా, నగలా, ఏమిటమ్మా? నాకు ఏది ఇష్టం అని ఎలా చెప్పను నేను. అంటే జనరల్గా మనకి స్వతహాగా అప్పుడు నన్ను అడిగారు అనుకోండి, నాకు నగలు పెద్ద అంత ఇది ఉండదు, బట్టలు పిచ్చి, బట్టలు కొనుక్కోవడం ఇష్టం. కొత్త బట్టలు, ఎన్ని కొత్త బట్టలు ఉన్నా ఇంకా కొత్త బట్టలు ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. మీకు? నాకు ఇలాంటి ఇష్టాలు ఏం లేవు, కానీ అందరూ మా కుటుంబంలో, ప్రపంచాన్ని అనను నేను, మా కుటుంబంలో ఉండే వాళ్ళందరూ నేనున్నంత వరకు బాగుండాలి. అబ్బా, అయితే మీరు పెద్ద కొడుకు మెంటాలిటీ మీది. నాకు అదే ఇష్టం. తర్వాత వాళ్ళు కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటుంటారు, నా దగ్గర కంప్లైంట్ చేస్తారు. ఇప్పుడు మా అమ్మ లేదు కదా, నేనే పెద్ద ఇంటికి. పెద్ద ఏముందిలే, పెద్దరికి ఇచ్చారు వాళ్ళు, అది చెప్తారు. అలా ఎందుకే ₹1 పావలా కొట్టుకోవడం అంటే, పోతే పోయింది, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్తా. నాకు అందరూ బాగుండాలిరా అంటే, నా తోటి ఆర్టిస్టులు కూడా నాతో పాటు ఓ మాట మంచి కలిపే వాళ్ళందరూ బాగుండాలని. ఎవరు మీకైతే బెస్ట్ ఫ్రెండ్స్? బెస్ట్ అంటే బెస్ట్ అని చెప్పను, ఆడవాళ్ళు ఉంటే చిన్న అంటే భరించలేని తనాలు ఉంటాయి కానీ, బట్ నా వేరే వేషాలు, వాళ్ళ వేరే వేషాలు. అవును కదా. అలా ఫ్రెండ్స్ ఎవరయ్యారు మీకు? ఉన్నారు. ఎవరంటే శ్రీలక్ష్మి, వై విజయ, తర్వాత ఆ అమ్మాయి సౌందర్య ఉండేటప్పుడు బాగా మాట్లాడేది. సౌందర్య గారి గురించి అందరూ బాగా చెప్తారు. శ్రీదేవి కొంచెం బాగా మాట్లాడినా కొంచెం ఒక రిజర్వ్నెస్ అట్లా ఉండేది, కానీ ఆ పిల్ల విజయశాంతి బాగా మాట్లాడేది, రాధా బాగా మాట్లాడేది, వీళ్ళందరూ బాగా మాట్లాడేవాళ్ళు. ప్రస్తుతానికి మిగిలిన వాళ్ళలో ఈ 2-3 ఆడవాళ్ళమ్మాయి, జానకి, డబ్బింగ్ జానకి, వీళ్ళందరూ బాగా మాట్లాడతారు. జానకి ఏమనుకుంటారనేది. కలిసి సినిమాలకు వెళ్ళాలి, కార్యక్రమాలు ఏముండవు? వెళ్తాం. పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు ఏమన్నా ఉంటే ఎవరన్నా పిలిస్తే శ్రీలక్ష్మికి కూడా కార్డు ఇస్తారా అని అడుగుతా. ఇస్తామండి అంటే నాకు ఇవ్వండి అంట. లక్ష్మి వాళ్ళు కార్డు ఇచ్చి వెళ్ళారు, నేను వెళ్తున్నాను, నువ్వు వస్తావా? ఏమండి పలానాళ్ళు కార్డు ఇచ్చారు, మీరు వస్తారా, నేను వెళ్తున్నాను అంటది. నేను రానులే లక్ష్మి అంట, ఇష్టం లేని చోటుకి. ఇష్టం ఉంటే వెళ్తాం. అలా పెద్ద స్నేహితులు లేరు, వేళ్ల మీద లెక్క పెట్టుకుని ఒకళ్ళిద్దరు. నేను పెద్దగా ఎవరింటికి పోను, అడ్జస్ట్ అవ్వలేను నేను. మా బంధువుల ఇంట్లో కూడా ఉండలేను నేను, నా ఇంట్లోనే ఉంటా. నా ఇల్లు అంటే ఇష్టం. మనల్ని మనం తెలుసుకోవడమే ధన్యత జీవితంలో. మీరు ధన్యులు. నాకు ఇప్పటిదాకా అబ్బా
ఆ జబ్బు చేసినప్పుడు ఒక్కసారే బాధపడ్డాను, కానీ అబ్బా ఏంటి ఇలా ఉంది అనేది ఇప్పటిదాకా రాలేదు నాకు. ఈ పైన వస్తుందేమో తెలియదు. కానీ అమ్మ మీరు అది చెప్పరా, ఆ పథ్యం ఏం చేశారు? అన్ని వచ్చి ఏం మానేశానంటే బేకరీ ఫుడ్స్ మానేసా, తర్వాత చైనీస్ ఫుడ్స్ మానేసా. సరే నాకు డ్రింక్ అలవాట్లేదు కాబట్టి కూల్ డ్రింకులు కూడా మానేసా. ఎప్పుడు తాగలేదు? హాట్ డ్రింక్ అంటే ఎప్పుడో ఒకసారి 2 సార్లు ఎప్పుడో, కానీ నాకు తలపోటు వచ్చేస్తుంది. ఆల్కహాల్ అంటే తీసుకుంటే తప్పని నేను చెప్పను, అదే అర్థమైంది. నాకు తలకాయ నొప్పి వస్తుంది. తర్వాత గబిక్కిన తూలు దేని మీద పడిపోతానేమోనని ఒక చిన్న భయం ఉంది. లేకపోతే ఏముంది, డబ్బులు పెట్టి కొనుక్కోలేమో తాగలేమా. కానీ బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పను, నాకు సరిపడదు. అవన్నీ మానేసా. నాన్ వెజ్ లేదు, యానిమల్ ప్రోడక్ట్ ఏది లేదు పచ్చం చేసినప్పుడు. తర్వాత ఫ్రూట్స్ కూడా కొన్ని లేవు. పాలు కూడా మానేశారు అయితే? సిట్రిక్ యాసిడ్ ఉండే ఫ్రూట్స్ కూడా లేవు. తింటే అరటిపండు, చింతపండు లేదు, నిమ్మకాయ లేదు, తర్వాత ఉసిరికాయ లేదు. ఇట్లా కొన్ని కొన్ని వస్తువులు మానేయమన్నారు ఆయన. ఆ మానేయడం ఒక 10 ఏళ్ల పాటు మానేసి ఉంటా. మానేశాక నార్మల్ కలర్ వచ్చేసా. ఇప్పుడు తింటా, కొంచెమే తింటా. ఇప్పుడు చక్కగా ఉన్నారు, హాయిగా నవనవలాడుతూ చక్కగా తింటా. పైగా నాకు పెద్ద హోటల్ ఫుడ్స్ పెద్ద తినను నేను. సాధ్యమైనంత వరకు నేనే వండుకుని డబ్బాలో పెట్టి వేడి అన్నం. ఇంతకుముందేమో కుక్కర్ పెట్టుకెళ్ళి అక్కడే వండుకునేదాన్ని. పాని తినే పిడికిడి ఈ మధ్యలో వచ్చింది అది. ఇంటి దగ్గర వండుకుని బాక్సులో పెట్టుకుని ఏమన్నా వండితే కూర వండుతా, వండకపోతే 2 ఊరగాయలు పెట్టుకుని ఒక నెయ్యి డబ్బా పెట్టుకుని వెళ్తా. అక్కడ ఏమన్నా సాంబార్ కానీ రసం కానీ ఏమన్నా వాళ్ళు క్యారేజీలు వస్తాయిగా ఉంటే ఆ ముక్కలతో కొంచెం సాంబార్ వేసుకుని తినేస్తాను. అయిపోయింది. హ్యాపీస్, ఆల్ హ్యాపీస్. హ్యాపీ. ఫుడ్కి ఏం కంగారు లేదు. తర్వాత దేని మీద అబ్బా ఇది తినకపోతే బతకలే అది లేదు నాకు. ఉంటే తింటా, లేకపోతే లేదు. పైగా అది ఇదేమైనా జబ్బు చేస్తుంది అనుకుంటే పోస్ట్పోన్మెంట్ వేస్తాను దానికి. నేను ఇంకోసారి తింటా అని దానికి చెప్తా, ఆ ఐటెంకి చెప్తా. అంతే, ఇంకోసారి తింటాను ఫీల్ అవద్దని. బాగున్నావు కానీ ఇంకోసారి తింటా అని కాదంటే అది మనం చెప్పుకోవడం. అంతే కదమ్మా, అంతే అంతే. జబ్బు చేస్తుంది అనుకుంటే తిననురా, ఎందుకంటే ఇది తినే వయసు కూడా కాదు. అందుకని పరిగెత్తే వయసులో దాక్కుని వేషాలు వేసా. దాక్కుని మీనింగ్ అదే పెద్ద రోడ్డు మీదకి అలా రాకుండా. ఒక మిడిల్ వయసు వచ్చిన తర్వాత దాక్కోవాల్సిన అవసరం లేదు, కానీ వెళ్ళలేము. ఇంట్లో ఏవో ఒక బాధ్యతలు పనులు అట్లా ఉన్నాయి. మా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత, మా అమ్మ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అసలు పెద్దగా ఎక్కడికి వెళ్ళబుద్ధి కావట్లా. ఉంటే వర్క్, అది కూడా ఎందుకంటే అందరూ కనపడతారు, కొత్త కొత్త వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎలా ఉన్నారు, మనం వచ్చిన రోజుల్లో మనం ఎలా ఉన్నాం, వీళ్ళు ఎలా, అట్లా కంపారిజన్. దానికని వెళ్తా అప్పుడప్పుడు. అంటే నెలకు 5 రోజులు 10 రోజులు పని చేస్తా. ఒకవేళ 5 రోజులు 10 రోజులు పని లేకపోయినా ఏం బాధపడను నేను. చెప్పాక నేను ఏ వయసుకి ఏమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చేసాడు దేవుడు. ఇప్పుడు కూడా నాకు అన్నీ ఇచ్చాడు. ఉంటే వర్క్ చేస్తా, లేకపోతే కూడా ఎవరిని అడగడాలు మర్చిపోయా ఇట్లా అంతా రావు నాకు మాటలు. అద్భుతమైన జీవితం అమ్మ మీది. కానీ మరి ఇంకా మీరు ఎంత బాగా కనిపిస్తున్నారంటే ఇవాళ మీరు ఇంకా కనీసం ఒక 10 ఏళ్ళు యాక్టింగ్ చేయాలి కనీసం చెప్తాను. ఏమో నేను నోటొచ్చాను అలాగే, కానీ చేస్తే ఎందుకంటే వెబ్ సిరీస్ అప్పుడు పరిపూర్ణమైన జీవితం అయిపోతుంది. చేసా నేను, వెబ్ సిరీస్ చేసా, సీరియల్స్ చేసా, నాటకాలు చేసా. మధ్యలో 3 ఏళ్ళు కూడా ఊరికే ఉండలా, సీరియల్ చేసా. ఆ 3 ఏళ్ళు మధ్యలో వేషాలు రానప్పుడు వాళ్ళకి అందంగా కనబడ్డా అమ్మాయి. నాకు తర్వాత అద్దంలో ఇంత రాతగా ఉన్నాను, ఎలా పెట్టుకున్నారబ్బా వీళ్ళు, నన్ను నేను కూడా విమర్శించుకుంటాను. అది అంటే అది సహజంగా వచ్చేస్తుంది అలాగా. కాదు, నన్ను నేను విమర్శించుకుంటా. అందరూ అద్దంలో చూసి చాలా బాగున్నాను అనుకుంటారుగా. అవునవును. బట్ నాకేదో లోపం ఉంది, ఇంకేదో చేస్తే అదే ఉంటుంది నాకు. ఇంకా అది ఉన్నంతకాలం మనం ఇంకా పని చేస్తాం అనుకుంటున్నాను నేను. కరెక్ట్, అవును. నేను చాలా నెంబర్ 1 అనుకున్నామంటే మటేష్, ఇంకా మన అర్థం చూసుకోవడమే. ప్రేక్షకులు ఎవరు చూడరు. ఏమో చూస్తాను రా, బాగున్న రోజులు పనిచేస్తా. నేను పెద్ద ముందు నుంచి డిమాండింగ్ మెంటాలిటీ లేదు. ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తాను. వాళ్ళు 1-2 సార్లు అడిగితే సరిపోన్లే పావయ్యా అంటా నేను. పొదుపు అది ఉందా మీకు? పొదుపు చాలా ఉంది. ఏం ఖర్చు ఉంటుంది, బయటకు వెళ్తే కదా ఖర్చు. అన్ని తీసైతే మీరు జాగ్రత్త చేసి పెడతారు. జాగ్రత్త ఏం లేదు, అలా దాస్తా. దాన్ని జాగ్రత్త అనరు, దాయటం అంటారు. ఎవరో ఒకళ్ళు వచ్చి తన్నుపోతారు, ఏమిటాయి ఏంటి కానీ
అంతే. అమ్మ మనసే మీది. ఏం బాగుందిరా అమ్మ మనసు ఏం మనసు అని నేను చెప్పను. మా అమ్మాయి కూడా బతికుంటే, నేనున్నంతకాలం మా అమ్మాయి ఉండుంటే నేను అమ్మ మనసు అనుకుంది, కానీ తల్లిగా ఉండలేకపోయానుగా నేను. కూతురు వెళ్ళిపోయిందిగా, అందుకని అప్పుడప్పుడు అనుకుంటా, నువ్వు మంచి తల్లి కాదే, అయ్యో బిడ్డ లేదు నీకు అనుకుంటా నేను. ఎవరో అనక్కర్లా, నన్ను నేనే అనుకుంటా. బట్ అవన్నీ బయట వాళ్ళ దగ్గర చెప్పాం, బాధపడేవన్నీ లోపల పడతాం. బట్ బోల్డ్ అన్ని బాధలు అయితే ఏం లేవు నాకు, తెచ్చిపెట్టుకుంటే బాధలు. బిడ్డ అంటావా మనవరాల రూపంలో వచ్చింది, సంవత్సరానికి ఒకసారి చూస్తా దాన్ని, ఎన్ని మాటలు అడుగుద్ది నన్ను కూడా. కానీ మీ బిడ్డ వెళ్ళిపోవడం అనేది బాధాకరం అమ్మా చాలా. మొన్న 3 ఏళ్ళు వచ్చినాక వచ్చి కూర్చుంది, ఇలాగే కూర్చుంది. ఇవన్నీ బోరేమో. మా చెల్లెలు తొడ మీద కూర్చుంది, మా చెల్లెల్ని ఇలా ఇలా అంది వాళ్ళ నాయనమ్మ. ఇలా ఇలా అని, నువ్వు మెత్తబడిపోయావు నానమ్మ, మెత్తబడిపోయానంటది ఏంటి పిల్ల అనుకుని నేను ఇలా చూస్తున్నాను. మళ్ళీ నా దగ్గరికి వచ్చింది, ఏదో పెడతారా అమ్మ అంటే వచ్చి కూర్చుంది. నువ్వు అప్పుడు బాగున్నావు, ఇప్పుడు మెత్తగా అయిపోయావు. అప్పుడు బాగున్నావు, ఎప్పుడు దానికి ఇప్పుడు 3వ సంవత్సరమేగా. అవును, అసలు పెద్ద పెద్ద మాటలు ఇవి. అంటే ఏదో అంటే అంటారు కదా, ఇక్కడికి ఎప్పుడో వచ్చాను, ఇక్కడ ఎవరో ఉన్నారు నా వాళ్ళు అనేది ఏదో దానికి తెలుస్తుంది. అందుకని గత జన్మ ఉందంటే ఎవరి చేత కనుక్కుని చెప్పించారా? చెప్పించలేదు కానీ ఎందుకు కనపడుతున్నాయి కదరా, కనపడుతున్నాయి. మొన్న మిషన్ కుడతాను, నాకు భగవత్ మిషన్. మా అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటానే పోయిందిలే, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటా పోయింది కదా. మొన్న అంటుంది, మా నాన్న వేసుకునే షర్ట్లన్నీ నేను కుట్టినాయే, వాళ్ళ అమ్మమ్మతో చెప్తుందంట. ఎప్పుడమ్మా అంటే, అప్పుడు నీకు తెలియదులే, నేను అప్పుడు నేర్చుకున్నాను కదా, అందుకని బాగా కుడతాను నేను అని చెబుతుందంట. ఆ 3 ఏళ్ళ మొన్న మెషిన్ ఎక్కేది ఎప్పుడు, కుట్టేది ఎప్పుడు, దానికి అప్పుడప్పుడు అలా మెమరీస్ వస్తున్నాయి. అంటే అవి ఎప్పుడో పోతాయి పెద్ద అయ్యాక, ఇప్పటి వరకు. అందుకని దాన్ని చూస్తే నా కూతురులాగా ఫీలింగ్ నాకు. మీరు నెక్స్ట్ జన్మలో ఎవరిగా పుడదాం అనుకుంటున్నారు? మళ్ళీ ఆర్టిస్ట్గానే పుడతారు. అలా లేకపోతే ఒక 100 ఎకరాల భూమి, ఒక 100-1000 ఆవులు అట్లా ఉండే అట్లాంటి చోట పుట్టాలి. అట్లా ఆవులు ఇప్పుడంతే ఎంజాయ్ చేయడానికి కుదరలా ఈ జన్మలో. ఇంకో జన్మ ఉంటే వద్దనుకుంటున్నాను నేను, అయినా ఉంటాయి ఈ జన్మలు, ఉంటాయి. మళ్ళీ ఆర్టిస్ట్గానే పుట్టాలని. అప్పటికి ఇండస్ట్రీ మేము వచ్చిన కాలంలాగా బాగుంటే, ఇప్పుడు అటు ఇటు కాకుండా మధ్యలో ఉంది. అవును, ఇప్పుడంతా రెమ్యూనరేషన్స్ ఎట్లా ఉన్నాయి? కానీ రెమ్యూనరేషన్ ఏం చేసుకుంటారా, ఏం చేసుకుంటారు నువ్వు చెప్పు? కోట్లు వాటిని దాయడానికి తిప్పలు, ఎవరిని నమ్మలేరు, అభద్రతా భావం వచ్చేస్తుంది డబ్బు పెరిగిన కొందికి. అవును, మనకి కావలసిన పరిధిలో డబ్బులు ఉన్నప్పుడు, మనకి పని చేయడానికి శక్తి ఉన్నప్పుడు, మన ఎదటివాడు పిలిచేటప్పుడు ఇంకా కూడబెట్టక్కర్లా. అవును, కరెక్ట్. చాలా గొప్ప మాట చెప్పారు. గొప్ప వివేకం. డబ్బు అభద్రత భావమే ఎప్పుడు, ఎవరిని నమ్మలేరు, వాళ్ళు నమ్ముకోరు. అన్నమాచార్యుల వారు అన్నారు ఒక కీర్తనలో, ఎంత వెలుగునకు అంతే చీకటి, ఎంత సంపదకు అంత ఆపదట. అంతే కదా, ఆపద అంటే ఎదటివాడికి ఉండదు, నమ్మకపోవడమే. అదే మనకే ఆపద, మనకే ఆపది. అదే మరి జాగ్రత్త పెట్టుకోలేక. సో అది బాగుంది. నేను ఎవరికన్నా ఏదైనా ఉంటాయి కష్ట సుఖాలు లేకుండా ఎలా ఉంటాయి? తప్పటడుగులు వేస్తా, ఎవరి చేయో పట్టుకుని నడిచినట్టు. ఇప్పుడు తూలు వస్తుందని ఎవరి చేయో పట్టుకుని నడుస్తున్నాం, అది కూడా మనమే చూసాం, ఇది కూడా మనమే చూస్తున్నాం. మధ్యలో కొంచెం సేపే ఈ ఆట అంతా, అది కావాలి ఇది కావాలి, పొట్ట కూడా లేదు. నువ్వు అన్నావే ఇష్టమని, ఒకవేళ ఇష్టంగా ఉన్నా చూసి ఆ పోన్లే వీళ్ళన్నా తింటున్నారు అనుకోవాల్సిందే తప్పితే ఇంత మనం తినటానికి లేదుగా, ఇంతే వెళ్తుంది. అందుకని బాగుంది. మీరమ్మా నాకు అనిపిస్తోంది మీరు అతి త్వరలో మీ ఓన్ టాక్ షో వస్తుందని. అప్పుడు చేయలేనురా, మీరు చేయగలుగుతారు. హ్యాపీ, మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు, అన్ని విషయాల మీద పట్టుంది, జీవితం మీద పట్టుంది. అది మీరు చదివిన యూనివర్సిటీ లైఫ్ యూనివర్సిటీ అంతే. ఏదన్నా అవని పెద్ద భగవంతుడు ఒక మాత్రం చిన్న లోపం పెట్టాడు, అన్నీ ఇచ్చాడు. కానీ ఎడ్యుకేషన్ ఇప్పుడు పిల్లల్ని చూస్తే నాకు అసలు కుళ్ళుమొత్తనంగా ఉంటుంది. వాళ్ళ మీద కాదు, వాళ్ళు మాట్లాడే చూడు, వీళ్ళకి ఇంత బాగా మాట్లాడి ఇన్ని లాంగ్వేజ్లు మాట్లాడుతున్నారు అని చూస్తా, అదే కుళ్ళుమొత్తనం, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు వచ్చిన పిల్లలు బాగా ఎడ్యుకేటెడ్. ఆ కాలంలో ఎడ్యుకేటెడ్గా ఉన్న ఒక్క తెలుగులోనే మాట్లాడుతుండేవాళ్ళు. ఇంత మొత్తంగా ఇంగ్లీష్ మాట్లాడి అక్కడక్కడ తెలుగు లేదు కదా.
అవును, కరెక్ట్, అంతే కదా. పెద్ద చేంజ్ ఏం లేదు ఇండస్ట్రీలో. అది ఇది రెండు కంపేర్ చేసుకుంటే అప్పుడు వాళ్ళు డిగ్రీ హోల్డర్స్ అయినా ఆష్ పూష్ అని మాట్లాడేవాళ్ళు కాదు, తెలుగే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన పిల్లలు వాళ్ళు ఇంగ్లీష్లో ఏదో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అది అదే తేడా, అంతకంటే ఏం లేదు. మర్యాద కూడా అప్పుడు ఉన్నదే ఇప్పుడు ఉంది. వాళ్ళు ఎవరెవరికి మర్యాద ఇవ్వాలో చదువుకున్న పిల్లలు ఇస్తారు. చాలా గొప్ప జీవితం అమ్మ ఇది. నాకు భగవంతుడు మంచి ఎంత మనసు నిండిపోయిందంటే అవకాశాలు ఇచ్చాడు, మంచిగా నడిపించాడు. మనం ఏం నడుస్తాం కానీ స్వప్న అనుకుంటాం మనం ఇదంతా మనం చేసాం, మనం కాదు. ఎవరో ఉంటారు మనిషి రూపంలో వచ్చే భగవంతుడు. చాలా గొప్పగా ఉంది అన్నపూర్ణమ్మ గారు. మీతో మాట్లాడడం ఇవాళ టైం అలా 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 గడిచిపోయింది. బాగుంటుంది. నాకు ఇంట్లో ఉన్న ఇంతే బాగుంటుంది. అయితే మీ ఇంటికి వచ్చి ఒక రోజు రా, మీ వంట కూడా చూడాలి. మీ పచ్చడి నాకు నువ్వు రోజు వచ్చాక పచ్చడి నిన్ను అక్కడ చేయాలి. పెట్టి చేస్తా. అంతే, నేను కూడా నేర్చుకుంటా వంట మీ దగ్గర. ఎప్పుడు నేను చేస్తా వంట, బాగా చేస్తా. అయితే మీ వంటలు తెలియాలి కదా అని మీ వంటలు నేర్చుకుంటా. ఓకే. విషింగ్ యూ ఆల్ అ వండర్ఫుల్ లైఫ్ అమ్మ. రాబోయే కాలం కూడా మీరు అనుకున్నట్టు మీకు సాగాలి, మీరు ఫుల్గా ఎంజాయ్ చేయాలి థ్యాంక్ యూ అని మేము కోరుకుంటున్నాం. నమస్కారం. చాలా సంతోషం. వందనాలు. నువ్వు చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తావు అమ్మాయి. కొంతమంది ఓహో అని అంత బాగా చేయరు, ఏం అడగాలో తెలియదు. ఎంతసేపటికి లవ్వుల గురించి కొట్టుకోటాల గురించే మాట్లాడతారు. అది కాదు లైఫ్ అంటే. జీవితం అనేది జీవితంలో ప్రేమ ఒక భాగం మాత్రమే. జీవితమే ప్రేమ కాదు. చిరంజీవి గారు అన్నారు ఇది. నిజమే, అంతే. జీవితంలో ప్రేమ ఒక భాగం. అదే నేను చెప్పాను కదా, ఒక వయసులో తల్లిని, ఒక వయసులో బిడ్డల్ని, ఒక వయసులో భర్తని ఇట్లా మారుకుంటే వస్తుందిగా. అవును కదా. అవును, అంతే అమ్మా. గొప్పగా ఉందమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ. యువర్ టైం విత్ ఐ డ్రీమ్. అమ్మ, మాకు ఐ డ్రీమ్ ప్రేక్షకులకి, ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ నా అభినందనలండి. మీరందరూ బాగుండాలి, ప్రపంచం ప్రశాంతంగా గడుస్తూ వెళ్ళాలి, కొట్లాటలు గొడవలు లేకుండా దేశాలు బాగుండాలి. మన తెలుగు వాళ్ళందరూ ఏ ఏ దేశాల్లో ఉండి ఈ ప్రోగ్రాం చూసినా మీరందరూ బాగుండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. నమస్కారం.